హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది, కానీ ఇప్పుడు దానికి మించింది ఇంకా స్టార్ట్ అయింది అనమాట. అడిక్షన్ దాటేసి దానివల్ల వాళ్ళ మీద ఆరోగ్యంగా ఎంత ప్రభావం పడాలో అంత ప్రభావం పడి ఇప్పుడు అందరు డాక్టర్ల దగ్గరికి అసలు ఏం పరిష్కారం ఏంటి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎంసీవి ప్రసాద్ గారు ఇవాళ మనతో ఉన్నారు, ప్రకృతి వనం ఫౌండర్. నమస్తే అండి. నమస్తే సార్, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫోన్ అడిక్షన్ అన్నది ఇప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేవి ఇప్పుడు మెమరీ లాస్ ఒకటి, మానసికంగా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, విపరీతమైన ధోరణి వచ్చేస్తుంది, అంటే రాక్షసత్వంలో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కున్నా వాళ్ళకి కావాల్సింది కొనివ్వకపోయినా బీభత్సంగా అయిపోతున్నారు. ఇదంతా ఫోన్ వాడడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పొచ్చా సార్? అదే ఇప్పుడు 100 కారణాల్లో ఇదో కారణము. ఇంతకుముందు జీవన శైలిలో అందరూ ఇంటిల్లి పాది పొద్దున్నే సూర్య ఉదయానికి మొదట లేచేవాళ్ళు. ప్రతి ఒక్కరికి పని ఉండేది. పిల్లలకు కూడా ఏదో గడ్డి వేయడమో ఇంకొక షాప్కి పోయి రావడమో, పొలం పనుల్లో కొంచెం ఇన్వాల్వ్ కావడమో, ఏదో పనిలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో జీవన విధానంలో ఏది మనకు అవసరమో మన జీవనానికి ఆ సరిపోయే పనులే చేసేవాళ్ళు అందరూ, అందరూ ఇంటిల్లి పాది. అప్పుడు ఈ రకమైన అడిక్షన్స్ అనేది ఏం లేదు. ఇట్స్ నాట్ అన్ అడిక్షన్. ఇప్పుడు వర్క్ అనేది అడిక్షన్ ఎట్లయితుంది? పొలం దున్నితే పంట పెడితే ఆహారం వస్తుంది, ఆహారం తింటాం అందరూ. మనం కష్టపడి పండించిన పంట కాబట్టి దాని మీద గౌరవం పెరుగుతుంది. అది పోయి ఇప్పుడు గేమ్స్ మొదలుకొని అన్ని వైల్డ్ గేమ్స్ కదా. వాడు వస్తాను దేంట్లోకి అవుతాడు. ఇంతమంది ఎంగేజ్ అయ్యేది ఆ ఇంటి పనుల్లోనో పొలం పనుల్లోనో. వాళ్ళ పేరెంట్స్ చేతి వృత్తులు అయితే వాళ్ళు మట్టి కలిపేదో, కొంచెం ఆ పొగ వేసేదో, కొంచెం సర్ది పెట్టేదో, ఏదో పనిలో అది తీసుకురా అంటే అట్లుండేది. ఇంకా ఒక 7 ఏళ్ళ అమ్మాయి 2 ఏళ్ళ చంటి బిడ్డను వేసుకొని కొంచెం చూసుకో అంటే అమ్మ వాడు అరుస్తానంటే ఆ ఒంటికి పోసేసి అటు కప్పేసి కడిగేసిరా అంటే వాడికి ఈ నాపిలు చెత్త చెదారం ఈ హగ్గీలు ఏమి లేకుండా కూడా మేనేజ్ చేసే లెవెల్లో కూడా చిన్న బిడ్డ 6 ఏళ్ళకు ఉండింది. సో వాళ్ళకి సెల్ ఫోన్లో గేమ్ ఆడి వాడిని చంపిన, వాడు వచ్చినాడు, వాడు చంపి, వీడు చంపి, ఇది అది ఈ క్రియల్గా 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల నుంచి అదే గేమ్స్ ఆడిపిస్తే యాక్టివిటీ ఏం లేదు. స్కూల్లో ప్రెషరు, చదువు నువ్వు మార్కులు ఎక్కువ రావాలా లేకపోతే అని. ఇంట్లో చాలా ఇష్యూస్, ప్రెషర్. ఎక్కడ చూసినా కంఫర్టబుల్గా హ్యాపీగా రాండి కూర్చొని కలుస్తున్నాము అనే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి బ్యూటిఫుల్గా మంచి సైకలాజికల్గా మంచి గ్రోత్ ఉండి ఫిజికల్గా ఎక్కడ ఉంటా ఉంటారు? సో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. ఎవరు ఒప్పుకోకపోయినా ఏదో వీక్లీ మేమందరూ కలిసి హోటల్ పోతాము. దట్ డజంట్ వర్క్. సో మనం చేసే పని మనకు సొసైటీకి, ప్రకృతికి, పర్యావరణానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది. అది లేనప్పుడు డిస్టర్బ్డ్గానే ఉంటాం. దానికి ఎంగేజ్ చేసే టైము పెద్దోళ్ళు ఇవ్వడంలే. సో పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలా? ఒరే కొండ ఎక్కుదాం, ఈరోజు నైట్ పోయి కొండ మీద స్టే చేద్దాం, మనం అక్కడే వండుకొని తిందాం, అడవిలో పోయి ఉందాం, చెట్టుకి కూర్చుందాం, ఇట్లాంటివి స్విమ్మింగ్ నేర్చుకుందాం, నదిలో మనము స్విమ్మింగ్ చేద్దాం, ఇట్లాంటివి ఏంటో. లేదా ఒక్కొక్క పిల్లని తెచ్చుకుందాం, దానికి మొత్తము స్టడీ చేసి దానికి ఏం వ్యాక్సిన్ లేవల్ల అన్ని రోజుకమ్మరా చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి. ఒక కుక్క పిల్లనో, ఒక పిల్లినో, ఒక పక్షినో చేరదీసి దాన్ని ప్రేమగా ఒక చెట్టు నాటి విత్తనం ఎట్లా వస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అని దాన్ని వైపు నడిపిస్తే వాడు ఎంగేజ్ అవుతాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటా ఉంటారు, అవన్నీ వేస్ట్, చదివి మార్కులు తెచ్చుకుంటే ఏదో అయిపోతే ఇంకేదో అయిపోతాడు అనుకుంటా ఉంటారు. పెద్దోళ్ళు టీచర్లు అందరూ మార్కులు తెప్పించడానికి సీరియస్గా పనిచేస్తూ ఉంటారు. పేరెంట్స్ అందరూ ఆస్తులు సంపాదించి వీడికి ఏదో చేసేయాలని. సో వాడికి నేచర్తో కనెక్షన్ పోయింది కదా. సో డిస్టర్బ్డ్ అయ్యేది ఫిజికల్గానే కాకుండా ఫుడ్తో పోయింది. సో సైకలాజికల్గా కూడా వాడికి ఏం చేస్తే కంఫర్ట్, సైలెంట్గా ఉందామనే ఆలోచనే లేదు కదా. మీరు చూడండి, పిల్లల్ని 5 మినిట్స్ కూర్చోమంటే కూర్చోలేరు వాళ్ళు. అన్లెస్ టీచర్ భయంతో 45 మినిట్స్ కొడతాము, ఏదో పనిష్మెంట్ వస్తుంది అని ఇంట్లో ఎవరైనా భయపెట్టించే వాళ్ళు ఉంటే, ఎవరు భయపడరు. ఇప్పుడు పిల్లలు ఎవరు భయపడడం లేదు ఎవరికి అంటే తప్ప. అస్సలు ఓపిక్గా కూర్చొని ఆ సన్ రైజ్ను సన్సెట్ను చూడు, ఆ చీమలకు చక్కెర వేయి, మన పిచ్చుకలు బయట ఉండే కొంచెం ధాన్యం వేయి, మన కుక్కను ఇప్పుడు కడుగుదామా, ఇట్లా పనులు ఎవరు చెప్పడం లేదు. చూడు, ఎవరు వర్కర్స్ చెప్పేసి పనులు చెప్పేసి ఇట్లే అవుతా ఉంది. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే వీళ్ళని ఒక పని మీద కుదురుగా కుసిపెట్టేది. అది పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు కుదురలేదు. ఇప్పుడు కూర్చొని నువ్వు ఓన్లీ సన్సెట్ చూడరా, ఓ 10 నిమిషాలు సన్సెట్ ఎట్లయితుందో చూడు,
దాని మీద మనం మాట్లాడుకుందాము అని ఏ పేరెంట్ అన్నా ఏ టీచర్ అన్నా స్టూడెంట్కి చెప్తారా? ఏం జరుగుతుంది సన్సెట్ అంటే? అసలు ఊరికే ఉండరా నాయన, పోనీ మెడిటేషన్ చేసి, చిన్నపిల్లలకి మెడిటేషన్ చేయమని ఏం చెప్తాం? మెడిటేషన్ చేసి నువ్వు ఏదో ఆలోచన వస్తుంది దాన్ని పక్కన పెట్టు, దాన్ని అబ్జర్వ్ చేయి అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిండేదో, బుద్ధుడు చెప్పిండేదో చెప్పేంత స్థితి ఉండదు కదా పిల్లలకి. సో వాళ్ళకి నిజంగా నేచర్లో ఉంటారు వాళ్ళు ఆ ఏజ్లో. సో నేచర్ ఫ్రెండ్లీగా ఏం చేయాలో అవి చేయాలి. వాళ్ళకి సీరియస్గా వాటి మీద ఎంగేజ్ చేస్తే వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. సో మనం అంత ఇంత గ్యాడ్జెట్స్ వచ్చినాయి, ఇన్ని ఇంప్లిమెంట్స్ వచ్చినాయి, ఇంత కరెంటు వస్తువులన్నీ వచ్చినాయి, ఇంకా మనము మన కోసము, మన పిల్లల కోసము, సొసైటీ కోసము మనము టైం ఇచ్చే పరిస్థితి లేదంటే మరి ఏం చేయాలా? సో ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు అది. హెల్త్, ఫిజికల్ హెల్త్ పోయిండేదని తెలుసు. చాలామంది పిల్లలకి బికాస్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది మదర్ ఇస్ నాట్ వెల్, పుట్టిన చైల్డ్ కూడా 6 హిమోగ్లోబిన్ ఉండి ఆమెకి మందులు వేసి, టాబ్లెట్లు వేసి, ఫోలిక్ యాసిడ్, జింకులు, ఐరన్లు వేసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు, పొట్టలోనే పెంచుతూ ఉంటారు. అంటే యూరియా, డిఏపి వేసిన పంట ఎట్లా పెరుగుతుందో, అది గాలికి ఎట్లా పడిపోతుందో, వీడు 4 కిలోలు బరువు ఉండాడు, కానీ బయటకు వచ్చినప్పటి నుంచి వాడికి ఇమ్యూనిటీ లేదు. సో వాడికి హెల్త్ చిన్నప్పటి నుంచినే స్పాయిల్ అయింది. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి థైరాయిడ్ ప్రాబ్లము, రకరకాల సమస్యలు, డయాబెటీస్, చిన్నప్పటి చైల్డ్ డయాబెటీస్ కూడా వస్తూ ఉంది. వీటికి అన్నిటికీ కనెక్టెడ్గా పెద్దోళ్ళు పిల్లోళ్ళని డెఫినెట్గా వాళ్ళకి అవసరాలు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి పెయింటింగా, ఒక పెట్ రేరింగా, మొక్కల, ఫారెస్టా, ఇంకోటే అనే మంచి ఫ్రెండ్స్తో కలిసి డిబేట్ చేసేదా, ఏదైనా సబ్జెక్ట్ మీద ఇప్పుడు పొల్యూషన్ అవుతూ ఉంది, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, నదుల పొల్యూషను, సాయిల్ హెల్త్ పోతూ ఉంది, వీటన్నిటి మీద మనం డిస్కస్ చేద్దామని తమాషగా చెప్పాలా. మనం చెప్పే టార్గెట్ అంతా వాళ్ళకి టెన్షన్. చూడండి, దీని మీద రాస్తే, నువ్వు ఎలక్ట్రీషియన్స్ రాస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలా, సారీ గూగుల్లో సెర్చ్ చేసి వాడు ఫస్ట్ ప్రైజ్ కోసం టార్గెట్ తప్ప దీన్ని నేర్చుకుందాము, అసలు ఇది మనకి జీవితంలో ఇది అవసరం కాబట్టి మన నదులు ఏంటి, ఎందుకు పొల్యూట్ అవుతూ ఉన్నాయి, దాన్ని ఏమైనా మార్చేదానికి వీలవుతుందా, లేదా రెయిన్ వాటర్ని ఎట్లా సేవ్ చేయాలా, మనం సాయిల్ని ఎట్లా దాన్ని కన్జర్వ్ చేయాలా, దాని సాయిల్ హెల్త్ బాగా పెడితే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ పెరిగితే ఆ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాము. అది వెరీ లాజిక్, దానికి ఏం సైన్స్ అవసరం లే. ఇట్లాంటివన్నీ సైన్స్లో పెట్టి వాటిని స్కూల్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మినిమం ఇంత ఏరియాని ఇచ్చి దాంట్లో మొక్కలు పెట్టించాలి. అరే రేపు వస్తానే, అరే నీడు పోలేదు కాబట్టి చూడరా ఇప్పుడు ఎండిపోయింది, సండే మనం సండే కూడా వచ్చి పోసిపోతే కదా మన మొక్కలు పెరిగేది అనేది వాళ్ళకే వచ్చేట్లుగా చేస్తే వాడు మంచి సీఈఓ అవుతాడు. పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే నేచర్తో కనెక్షన్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవన విధానం మార్చేదానికి సొసైటీ అంతా పనిచేయాలి, ముఖ్యంగా టీచర్లు, ఇంట్లో పేరెంట్స్. బయట పోయినప్పుడు అంతా వీటి గురించే మాట్లాడాలి. ప్లాస్టిక్లు వాడకుండా రీసైకిల్ చేయడము, ప్లాస్టిక్లు తక్కువ వాడడము, అసలు వాడకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎందుకు అనే క్వశ్చన్ వాళ్ళనే రప్పించి వాళ్ళతో చెప్పించాలి. సార్, ఇప్పుడు బాగా అందరూ మాట్లాడుతున్న ఒక పదం ఏంటి అంటే స్లో లివింగ్. అందరూ పరిగెట్టాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా వెళ్ళినా కూడా ఇది కూడా జీవన విధానమే, నెమ్మదిగా వెళ్దాము, పరిగెట్టేసి ఏదేదో చేసి అలాంటి స్ట్రెస్ అవసరం లేదు, స్లో లివింగ్ అని హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అదే అవుతుంది. మీకు దాని గురించి మీరు విన్నారా సార్? స్లో లివింగ్ అనేది నేను కూడా చెప్తా ఉన్నా. ఆ స్లో ఫుడ్ కెఫే అని పెట్టాలని చాలా 5-6 ఏళ్ల ముందరే నేను ఏదో యూట్యూబ్ చెప్పినట్లుండా. ఫాస్ట్ ఫుడ్స్ అని ఉండదు కదా, ఫాస్ట్ ఫుడ్స్ అంటే టటగా తినేస్తారు కదా, స్లో ఫుడ్ కెఫే అని పెట్టండి. అక్కడ జొన్న రొట్టెలు ఇంచుకొని నిదానంగా ఆ పప్పులతో కలిపి ఈ గుగ్గిళ్ళు ఇలాంటివి అన్నీ రిచ్ ఫుడ్, బట్ స్లోగా నమిలి డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు అని. వెరీ సింపుల్ అది. ఆరోగ్యం ఇచ్చేటివన్నీ స్లోగానే పోతాయి లోపలికి. ఫాస్ట్గా వెళ్తూ ఉంది ఐస్ క్రీమో, ఇంకొక నూడిల్సో, పేస్తాలు గిస్తాలు అంటే అది డేంజర్ అని అర్థం. అంటే బాడీకి అర్థం చేసుకొని మైండ్కు బాడీకి కొహరెన్స్లో జరిగే ఫుడ్ కుకింగ్లో కూడా అట్లే ఉండాలా. స్లోగా కుక్ చేసి నిదానంగా తినాలి. ఫాస్ట్గా ప్రెషర్ కుక్కర్కి వేయకూడదు, బట్టి పాత్రలో చిన్నగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే న్యూట్రిషియస్ వాల్యూ వేస్ట్ కాకుండా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద రీసెర్చ్లు కూడా తిరిగినాయి, మట్టి పాత్రలు ఎందుకు వండాలా ఇట్లాంటివన్నీ. సో ఈ స్లో ఫుడ్ లివింగ్ అనేది, స్లో లివింగ్ అనేది ఫుడ్లోనే అనుకున్నాము, బట్ జీవన విధానంలో కూడా స్లోగా అంటే ఈ పరిగెత్తేదొద్దు అని. అంటే పొద్దున్న నుంచి పరిగెత్తి సాయంత్రం వచ్చి అప్పుడు తినేదానికి టైం లేకుండా 12 గంటలకు చేరి
అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసుకొని అప్పుడు తిని ఎప్పుడో 6 గంటలకి కంప్లీట్ చేయాల్సిన ఫుడ్ని 12 గంటలు ఇవన్నీ వీటి నుంచి బయటపడడమే ఆ స్లో లివింగ్ అనుకుందాం. దాంట్లో ఫుడ్ కూడా ఉంది, జీవన విధానం కూడా ఉంది, ఆలోచనలు కూడా ఉంటాయి. ఏదో టార్గెట్ అనుకొని మనకి నెక్స్ట్ వీక్ అంతా అయిపోవాలి, ఇది ఒక ప్రాజెక్ట్ అయిపోవాలంటే వాళ్ళకి టీం లీడర్కి ప్రెషరు, కంపెనీకి అందరికీ ప్రెషరే. సో అందుకని ఈ జీవన విధానంలో ఈ జాబ్ అనేది పెద్ద కల్ప్రిట్. అందుకని మనకు మనం బతికేటకుంటే ఏ చేతివృత్తులైనా చేసుకొని 4 కుండలు చేసుకుంటాము, లేదా కొంచెం పొలం పెట్టుకుంటాము, మంచి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుని మనం తింటాం, ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాము. డబ్బులే వద్దు, 4 షర్ట్లు ఉంటే చాలు, 5 షర్ట్లు అవసరం లే. ఇప్పుడు సిటీలో బతకాలంటే దానికి ఈ మీటింగ్ పోవాలంటే దానికి టై ఉండాలా, అది ఇష్యూ ఉండాలా, ఈ బ్రాండ్ ఉండాలా, అవన్నీ లేన మన ఊర్లో ఉంటే మనం ఏదో పంచి కట్టుకుంటాము, ఉంటాము, గుడ్డలు ఉతుకుంటాం, వేసుకుంటాం, సింపుల్గా ఇంత ఖర్చు అవసరం లే. సో స్లో లివింగ్లో ఇవన్నీ జీవన విధానంలో మనం చేసే ప్రతి పని కూడా యాక్టివిటీ అవుతుంది స్లో లివింగ్ అంటే. రెండోది స్లోగా ఉండాలి కదా అని బిడ్డ బాయిలో పడినాడంటే స్లోగా పోతే కుదరదు, అవసరమైనప్పుడు ఫాస్ట్గా ఉండాల్సిందే. ఫాస్ట్ స్లో అనేది రిలేటివ్ టర్మ్. ఇప్పుడు ఫాస్ట్గా ఉండాలా, బస్సు వచ్చేస్తా, ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందరగా పోవాలా, నేను స్లోగానే కారు తోలుతాను, నేను స్లోగానే రైల్వే స్టేషన్ పోతాను, ఎట్లా కుదురుతుంది? సో సపరేట్గా స్లో అని కాదు, సపరేట్గా ఫాస్ట్ అని కాదు, ఎప్పుడు అవసరం అప్పుడు ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు హంట్ చేసేటప్పుడు చిరుతపులి నేను స్లోగా పరిగెత్తాను, జింక దొరికమ్మా అంటే దొరుకుతుంది. మనం కూడా ఏ పని ఫాస్ట్గా చేసేటప్పుడు చేసేట్టుగా ఉండాలి. అనవసరమైనప్పుడు ఫాస్ట్ అవసరం లేదు, అనవసరమైన దగ్గర స్లోగా కూడా అవసరం లే. ఫాస్ట్గా పోతే ఏదైనా అచీవ్ అవుతాం అనుకుంటే చేద్దాం, మళ్ళీ స్లో అవుతాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూడండి, హంటింగ్ చేసినప్పుడు ఒక చీట ఫాస్ట్గా పోయి పట్టుకుంటుంది, దాన్ని పట్టుకునేసి మళ్ళీ స్లో దాన్ని అట్లా చంపేసి ఏదో వీక్ చేసేసి స్లోగా తింటుంది, ఎంజాయ్ చేస్తా తింటుంది, గంటలు తింటుంది, మళ్ళీ 2-3 రోజులు తిందాం. ఆకలి అయితే కానీ మనలాగా గంటకు మధ్యాహ్నం ఎప్పుడు అయిందా, 1 అయింది, 4 అయింది, స్నాక్స్ కావాలా, ఇట్లా 4 సార్లు తిందాం. సో స్లో లివింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. స్లో లివింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ థాట్ ఉండే వాళ్ళకే వస్తుంది. స్లోగా అరే ఈరోజు ఏం పని లేదు, హ్యాపీగా ఇంట్లోనే ఉంటాము, మనం ఏం పని పెట్టుకోం, ఎక్కడికి పోము, ఏం పని చేయము, అసలు మనకి ఎక్స్ట్రా ఇస్తామంటే కూడా మనం పని చేయము. నైట్ అంతా పని చేయి, నీకు ఎక్స్ట్రాగా ఇస్తాం డబ్బులు అంటారు ఏదైనా కంపెనీ. మేము చేయము, నైట్ మేము హాయిగా నిద్రపోతాము, పొద్దున్న లేసి వాకింగ్ పోతాము, మనం మంచిగా మామిడి పళ్ళు, సీతాఫలం కాయలు తెచ్చుకొని తింటాము, నిదానంగా ఎంజాయ్ చేస్తాము. అదే స్లో అంటే. స్లో అంటే ఏదో వదిలేసేదని కాదు, నువ్వు ఏది ఇష్టమో అది చేయగలిగే టైం నీకోసం స్పేర్ చేసుకునేదే స్లో లివింగ్. ఈ ఫాస్ట్ లివింగ్ అంటే ఏంది, నీకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్తో గడపాలా, ఏదో ఒక ఫారెస్ట్ లేక్ పోవాలా, లేదో షాపింగ్ పోయి ఏదైనా మంచి ఫ్రూట్స్ తెచ్చుకోవాలా, ఇంట్లో ఏదైనా మంచిగా కొబ్బరి లడ్డు లేదు చేసుకోవాలా, టైం పడుతుంది, దానికి టైం లేదు. అట్లా లేకుండా నీకోసం నువ్వు నీకు ఇష్టమైనవి చేసుకొని, నీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి నీకు ఇష్టమైన పనులు చేసేదానికి స్పేర్ చేయలేకపోతే దట్స్ ఏ వేస్ట్ గేమ్. దట్స్ ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా అవసరమైనప్పుడు సరే, కానీ ప్రతిరోజు ఇట్లే ఉంటే హౌ కెన్ ఇట్ బీ ఎ లైఫ్? ఇప్పుడు నేను ఇంత బిజీగా ఉంటాను, అయినా కానీ ఇప్పుడు మీ ఛానల్, ఇంకో ఛానల్, పొద్దున్నే ఇంకొక కన్హా శాంతివనంకి అక్కడ పోయి అక్కడ కన్స్ట్రక్షన్ చూసుకొని అట్లా బిజీగానే ఉండా, కానీ స్లోగానే ఉండా కదా. చూడు మీకు కూడా టైం ఇస్తా ఉన్నాను. నైట్కి బయలుదేరి మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి మదనపల్లికి 600 కిలోమీటర్లు పోయి పొద్దున్నే చేరుతాం, ఈరోజు అవసరం కాబట్టి వెళ్తా ఉన్నా. సో అట్లా మనము మనకి ఇష్టమైన పనులు చేసుకునే దానికి కూడా కొంచెం టైం స్పేర్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు కార్లో ట్రావెల్ చేయరా? నేను కార్లోనే డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు ట్రైన్ కార్లో నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను. మదనపల్లి 600 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడంటే వాలంటీర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో కలిసి ప్రయాణిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మాతో కలిసి తిరగదాము అనుకునే ఆలోచన వచ్చేది గొప్ప విషయం కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరన్నా ఈ వీడియో చూసి, సార్ నాకు ఈ బిజీ లైఫ్ అవసరం లేదు, నాకు ఈ బిజీ లైఫ్ సంపాదించిందంతా ఈఎంఐలకు సరిపోతా ఉంది, సో ఇంకా ప్రమోషన్ వచ్చి నెలకు 5 లక్షలు వచ్చింది అనుకోండి, ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, 50 ఫ్లోర్లో నువ్వు ఇదేదో వ్యూలో ఉంది, ఇది 10 కోట్లు అని వేస్తావు. ఉన్నాయి కదా 10 కోట్లు కూడా ఉన్నాయి కదా ఫ్లాట్ ఇక్కడ. సో 10 కోట్లు ఉండే దాన్ని కొంటాడు 5 లక్షలు జీతం ఉంటే, దీన్ని తీర్చడానికి మళ్ళీ 20 ఏళ్ళు పడుతుంది. అరే నీ జీవితం అంతా ఈఎంఐలకి డబ్బులు ఎక్కువ వచ్చి ఇంకా ఈఎంఐలకి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకోటి ఏదో స్విట్జర్లాండ్కి పోయి అక్కడ ఎంజాయ్ చేద్దాము, ఇక్కడ గండికోట గండి చెరువు అక్కడ ఉంది, ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి, దుర్గమ్మ చెరువు, అడవి రోప్వే మీద ఉండొచ్చు, రకరకాల ఇట్లా ఊరి బయట పోతే కూడా చాలా ప్లేస్ ఉన్నాయి ఎంజాయ్ చేసేదాన్ని. ఇక్కడ ఇవన్నీ పోస్ట్పోన్ చేసి 10 ఏళ్ల తర్వాత ఒక వారం రోజులు స్విట్జర్లాండ్కి పోయేదే టార్గెట్ పెట్టుకుంటారు.
ప్రతిరోజు సన్ రైజ్ అవుతూ ఉంది, ప్రతిరోజు చిలుకలు పిచ్చుకలు వస్తూనే ఉన్నాయి, ప్రతిరోజు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మూమెంట్లో. స్విట్జర్లాండ్ కూడా పోయి ఎంజాయ్ చేయండి. టార్గెట్ పెట్టుకొని ఈరోజు పండగ సంక్రాంతి రోజు ఊరికి పోయి ఎంజాయ్ చేయాలా అనుకొని 362 రోజులు బాధపడతా పని చేయాలా. ఆ రోజు ఇంకేదైనా సమస్య వచ్చిందంటే టెన్షన్ వచ్చి ప్రాజెక్ట్కి రెడీ కావాలి, నువ్వేది పండగ పోతాడని అమెరికా నుంచి చూడ కంపెనీ, సో ఆడ పోయి కూడా టెన్షన్ ఆడే పని చేస్తూ ఉంటాడు. ఎంజాయ్మెంట్ అనేది అట్లే ఒకే మూమెంటే జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు జరిగేదంటే పని, ఎంజాయ్మెంటు, బాధ, సుఖము, కష్టము, హ్యాపీనెస్, అప్పటికప్పుడే ప్రెషర్ రిలీజ్ చేసుకోవడము, ఇవన్నీ అట్టే కంటిన్యూగా జరిగే ప్రాసెస్. అది సపరేట్గా ఈ రోజు పెట్టుకొని నా బర్త్డే కాబట్టి ఎంజాయ్ చేస్తాను అనే దానికి లేదు. నీ బర్త్డే రోజు ఇంత పెద్ద బర్డన్ వచ్చి పడవచ్చు నీకు. ఎప్పుడు వీలైతే అప్పుడు లైఫ్ను అట్లా ఆస్వాదించేది మూమెంట్లో ఉండడం. దట్స్ వాట్ ఓషో కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ చెప్పడం, ఈ ప్రజెన్స్లో ఉండు, మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీతో మాట్లాడే తప్ప నాకు ఏమీ గుర్తు రాకూడదు, అది మూమెంట్లో ఉండడం. సో అది ఎంజాయ్ చేస్తాం. అదే కష్టం కదా సార్. ఇప్పుడు ఫోన్ ఎత్తితే నలుగురు ఏం చేస్తున్నారో నాలుగు పనులు కనిపిస్తున్నాయి. అసలు నేను చేసేది కరెక్టే కదా, కంపారిజన్ స్టార్ట్, తర్వాత ఇది వద్దులే, ఇది చేద్దాం, ఇది బాగుంది, ఈ అంతా సగం పనులే కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి నేను కొన్ని వీడియోలు పెద్దవాళ్ళవి చూసింది నేర్చుకుంది ఏమంటే, మన వల్ల ఏ చిన్న పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. మీ వల్ల ఏంది, మీ టేబుల్ సర్దుకొని, మీ డస్ట్బిన్ కొంచెం క్లీన్ చేసుకొని, మీ బెడ్షీట్ మీరు మడత పెట్టుకొని, మీ బాత్రూమ్ మీరు కడుక్కొని, మీ అమ్మకి ఏదో కూరగాయలు 10 నిమిషాలు కోసి ఇచ్చేసి, మీ మోటార్ సైకిల్ మీరు తుడుచుకుంటే ఇవన్నీ అయ్యేదే కదా. సో 5-6 పనులు రోజు హ్యాపీగా నేర్పిస్తాయి. మీ ప్రమోషన్ కోసము ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది టైం అనుకుందాం. అయ్యో ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేయాలా అని 370 రోజులు బాధపడే కంటే లాస్ట్ 5 రోజులు, ఈ 700 రోజుల్లో 2 ఏళ్ళు అంటే 700 రోజుల్లో లాస్ట్ 5 రోజులు దాని గురించి ఆలోచించవచ్చు కదా. 300 రోజులు అదే తిప్పుతా ఉంటుంది చూడండి. మీ మైండ్లో ఏం తిరుగుతుంది, ఏది కాదో అది ఎప్పుడైతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. ఏది నీ చేతుల్లో ఉండి నీకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏది చేయాలనో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. లాస్ట్కి చిన్న పని ఇంట్లో ఏదైనా చెప్పింటారు, అది కూడా 10 రోజులు పోస్ట్పోన్ చేసి ఉంటావు. ఏదైనా తెమ్మని అయ్యో మర్చిపోయినాని అంటావు, ఏమి ఆఫీస్ పల్లె పని, అరే నాయన ఇంటికి వచ్చేటప్పుడు ఏదో మామిడి పళ్ళు తీసుకురామని చెప్పింటారు, అది చేసేదానికి టైం లేదంత బిజీగా నువ్వు జాబ్ ఉంటే ఆ జాబ్ని వదిలేయాలి కదా. లైఫ్ అట్లా వెళ్ళిపోతూ ఉంది. 60 ఏళ్ళు అయిపోతా ఉన్నాయి ఇట్లే. వాళ్ళు ఏంటి అట్ ది మోస్ట్ అచీవ్మెంట్ ఏంది, ఏదో టీమ్ లీడరో ఇంకోటి ఏదో అవుతావు, కానీ ఎన్ని పోగొట్టుకుంటాడు. దట్స్ వాట్ ఏ సీజన్లో ఏ వచ్చిన ఫ్రూట్స్ తిందామా, అట్లా ఆ నేచర్ని ఆ రెయిన్లో నాని పిల్లోడితో పాటు అడవిలోకి పోయి బురదలో పడి, మరక కూడా మంచిదే అని ఎవరో వేస్తాడు కంపెనీ వాడు. అరే నువ్వు వాడు మరకేసేది ఏంది, నువ్వే బురదలో హ్యాపీగా. ఇప్పుడు న్యాచురల్ క్లాత్ అంతా ఎర్రమట్టి, మంచి ఎర్రమట్టిలో వేసి న్యాచురల్ కలర్స్ వేస్తూ ఉంటారు. సో అట్లా నేచర్ దగ్గర ఉంటే 100 సొల్యూషన్స్ ఇస్తుంది నువ్వు హ్యాపీగా ఉండేదాన్ని. మనం మాత్రము ఏది మన వల్ల కాదో ఐఐటి అయిపోవాలా, మంచి మ్యాచ్ దొరకాల పెళ్ళికి, మళ్ళా మగపిల్లోడు పుట్టాలా, వాడు హెల్తీగా పుట్టాలా, మన హెల్త్ మాత్రం 6 ఉండాలి హిమోగ్లోబిన్, వాడు హెల్తీగా. ఇన్ని కండిషన్లు పెడితే ఎట కుదురుతుంది సార్? మీరు ఆ మాటకి నాకు ఇది గుర్తొచ్చింది. ఇన్ని వెరైటీ ఫుడ్లు ఉన్నాయి, ఇంత ఇప్పుడు ఈ మధ్య 5 ఏళ్ళ కరోనా తర్వాత నుంచి అనుకోండి, కరోనా జస్ట్ ముందు నుంచి అనుకోండి, ఇన్ని ఈ ఫుడ్లు వచ్చేసాయి. ఇన్ని బెస్ట్ ఫుడ్, ఇవి తినండి, ఆ గింజలు తినండి, ఈ గింజలు తినండి, అవిసె గింజలు తినండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ తింటే ఆరోగ్యంగా ఉంటారు అని. అవన్నీ మిక్స్ చేస్తున్నారు, డైరెక్ట్గా తినలేని వాళ్ళు అవి ఇవి తీసుకుని. బట్ స్టిల్ మీరు అన్నట్టు 6 ఉంది హిమోగ్లోబిన్. ఎందుకని ఇంత వెరైటీ ఫుడ్ ఉండి కూడా? యాక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తే మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది. భూమికి కూడా ఆరోగ్యం ఉంది, అది ప్రూవన్. అదేం నేను చెప్పేది కాదు. సాయిల్ హెల్త్ అంటానే దాంట్లో మన హిమోగ్లోబిన్ టెస్ట్ చేసినట్లు ఆర్గానిక్ కార్బన్, ఓసి అంటారు. ఆర్గానిక్ కార్బన్ అంటే హ్యూమస్ అంటాం కదా, ఆర్గానిక్ మ్యాటర్, అది బాగుంటే సాయిల్ హెల్తీగా ఉన్నట్లు. సాయిల్ హెల్త్ అంటే ఏమి, మనకైతే ఇల్లు ఉంటే మనం కంఫర్టబుల్గా ఉంటామో, సాయిల్లో ఉండే కోట్ల సూక్ష్మజీవులకి ఫుడ్ ఆ ఆర్గానిక్ కార్బన్, అవి ఇండ్లు దాంట్లో ఉండి దాంట్లో కంఫర్టబుల్గా ఉండి అవి పని చేసుకుంటాయి. దాంట్లో ఫంగస్లు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, డిఫరెంట్ మైక్రోబ్స్ అన్ని పెద్ద ప్రపంచంలా ఉంటుంది. లైఫ్ ఇన్ ద సాయిల్ అని మీరు గూగుల్ చేస్తే వీడియోలు చూడండి, పెద్ద ప్రపంచం నడుస్తూ ఉంటుంది సాయిల్లో. నక్షత్రాల కంటే ఇంకా 1 గ్రాము మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. 100 crores అంటే ఎంత, 1000 బిలియన్, 1 బిలియన్ 1 గ్రామ్ మట్టిలో.
ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే అంత రిచ్గా ఉండే సాయిల్ అడవిలో ఉంటుంది కాబట్టి ట్రైబల్స్ అడవిలో ఉండే వాళ్ళందరూ ఆ రకమైన ఆహారం తిని ఆరోగ్యంగా గట్టిగా ఉండరు. మనము ఈ 50 ఏళ్ళు 60 ఏళ్లలో యూరియాలు, డిఏపీలు, కెమికల్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, కలుపు మందులు ఇవన్నీ వాడి భూమిని స్లోగా చంపేసినాం. దాని మీద మాట్లాడడం లేదు ఎక్కువ, తెలుస్తూ ఉంది కానీ ఎవరికి తెలీదు. ఆర్గానిక్గా చేస్తూ ఉంటారు, ఓకే. కెమికల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ డెఫినెట్లీ ఎన్నో రెట్లు మంచిదే. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేస్తూ ఉండే సాయిల్ హెల్త్ ఎట్లుంది? ఇప్పుడు ప్రకృతిలో మేము దాదాపు 2009 అంటే 14-15 ఏళ్ళ నుంచి కెమికల్స్ వాడడంలే, అయినా సాయిల్ హెల్త్ 0.3 ఉన్నది, 0.4, 0.5 మధ్యలో ఉంది. అంటే మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని కెమికల్స్ వేయకపోయినా సాయిల్ హెల్త్ 2 ఉండాల్సిన ఆర్గానిక్ కార్బను 0.4కు 0.3కు ఉంది. మరి దాంట్లో నుంచి వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్స్గా ఎట్లుంటుంది? అందుకే ఇన్ని రకాల ఫుడ్లు, బకెట్ బిర్యానీలు, ఫ్లాక్స్ సీడు, సద్దలు, జావలు, ఇవి అవి కషాయాలు, తిప్పతిగా అవి అన్ని తింటా ఉన్నా కానీ ఆరోగ్యం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లేదు, గాలి లేదు, ఫ్రెష్గా గాలి లేదు, మంచి నీళ్లు లేవు, ఫ్లోయింగ్ వాటర్ లేదు, ఆహారం లేదు. ఈ 3 కారణాల వల్ల మనుషుల హెల్త్ మనం అనుకునేంత స్పీడ్గా ఇంప్రూవ్ కావడం లేదు. ఇది కాన్షియస్గా లేము ఎవరు. కానీ ఈ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఈ సీజన్లో తినండి, సీతాఫలంకాయలు బెస్ట్, పనసకాయలు బెస్ట్, మామిడి పళ్ళు, అల్లనేటికాయలు ఇవి ఫారెస్ట్ ఫ్రూట్స్ తినండి, వెలక్కాయలు అని ఏ హీరో అయినా చెప్తాడా? ఎవరు చెప్తారు? డబ్బులు ఇస్తే ఫ్లెక్సీలు ఎందుకు కడతారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి కడతారు. నీకు జొన్న రొట్టెలు సూపర్ ఫుడ్ అని ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఉందా హైదరాబాద్లో? మరి ఎట్లా? పచ్చ జొన్నలు, రాయచూరు జొన్నలతో రొట్టెలు 3 తింటే రోజు పొద్దున్న సాయంత్రం హ్యాపీగా ఉంటావు. ఆ జొన్నలు మంచిగా రిచ్ సాయిల్ నుంచి వస్తే ఎక్సలెంట్, ఇంకా సూపర్. సో ఇది సాయిల్ హెల్త్ పోయింది కాబట్టి దాని నుంచి వచ్చే ఫుడ్ తిని మన హెల్త్ కూడా పాడైపోయింది. సో వెరీ కనెక్టెడ్ ఇవి రెండు, చాలా దీని మీద పనిచేయాలి అందరూ. బట్ ఇది చాలా మేజర్ ప్రాబ్లం కదా సార్. మన కెమికల్స్ అంటే అంటే మన చేతిలో పని కాబట్టి ఆపుకుంటాము. బట్ అది ఇంత భూమిని మనం కోసి లెవెల్స్ పెంచాలి అంటే చాలా పెద్ద పని కదా సార్. అసలు చాలా పెద్ద పని. ఇది 1000 ఏళ్ళ నుంచి మన పెద్దోళ్ళు ఆవులను కట్టేసి పెంట పోగులేసి గొర్రెల మందలు పెట్టి జనుము జీలగా పిల్లి పెసర్లు వేసి దాన్ని దున్ని భూమికి రెస్ట్ ఇచ్చి ఏ సీజన్లో ఏదే వెళ్ళా ఏ సీజన్లో బండుతోని ఇచ్చి ఇన్ని రకాల దెబ్బెరువులు దోరి ఇన్ని రకాల పనులని సైన్స్ అనే బుక్కుల్లో రాయకముందనే చేస్తూ ఉన్నారు. పంట మార్పిడి చేసి 9 రకాల నవధాన్యాలు ఒకే దగ్గర వేసి ఒకదాని ఒకటి కాంపిటీషన్ లేకుండా, రూట్ కాంపిటీషను, కెనపీ పైన కాంపిటీషను, నీడబడకుండా ఈ వేరుశనగ వచ్చే లోపల కందులు చిన్నగా ఉంటాయి, వేరుశనగ తీయేస్తానే కందులు పెద్దగా అవుతాయి. ఈ రెండింటికి రిలేషన్షిప్లో గనాల మీద అంతా ఆనియన్స్ వేసి, నువ్వులు వేసి, ఆవాలు వేసి అద్భుతంగా అన్ని పండించుకునేది కదా సైన్స్. ఇవన్నీ పోయినాయి కదా ఇప్పుడు. మోనోక్రాప్ వచ్చేసింది, అన్నీ యూట్యూబ్లో చూసాము. ఒకటి ఏ పంట డబ్బులు వస్తాయి, మార్కెట్ డ్రివన్ పంట అంతా మొత్తం బీటీ కాటను ఇవి పంటలు వేసి వాటికి మందులు కొట్టి, మిర్చికి అయితే 15 నుంచి 20 స్ప్రేలు కొట్టి వాటిని మనము కడగకుండా, వేరే వెజిటబుల్స్ కడగచ్చు, ఉప్పు నీళ్ళలో వేయచ్చు, వెనిగర్లో వేయచ్చు. వీటిని కడిగేది కూడా లేదు కదా, డైరెక్ట్గా ఎండుమిర్చిని అట్లే ఎండబెట్టి అట్లే తీసుకొచ్చి మనం కూరలు వేస్తాం. సో ఇన్ని డ్యామేజ్లు జరుగుతూ ఉంటే మరి సాయిల్ని గురించి పట్టించుకునేవాడు ఎవడు? అందరూ లవకుశ సినిమా చూసి భూదేవి లాస్ట్లో సీతమ్మను తీసుకుంటుంది కదా. సో భూమిని రక్షించాలరా స్వామి, భూమాత అంత గొప్పది అంటే ఏ అవసరాలైనా తీర్చగలదు, ఇంక్లూడింగ్ ఒక ఆమె తల్లి నన్ను తీసుకోమంటే కూడా తీసుకుపోయింది అనుకుందాం, స్టోరీ. సో భూమి అంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. సో ఆ భూమికి ఈ 100,000 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేసినారు, ఇన్ని పనులు చేసినారు, టెస్ట్ చేయలే. వాళ్ళకి ఇటు చేయాలని తెలుసు, తమాష చూసారా? ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాము, సాయిల్ పోయింది. ఎవరిని టెస్ట్ చేసుకున్నా 840 రూపాయలు కడితే అమెజాన్లో ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని దొరుకుతుంది. 25 టెస్టులు చేయొచ్చు, ఒక టెస్ట్కి 35 రూపాయలు. మీ ఇంట్లోనే మీ సాయిల్ని చేసుకోవచ్చు, అందరు తెచ్చుకోండి. అట్లీస్ట్ అది తెలిస్తే అరే మా సాయిల్ భలే ఉంది నేను కూడా అనుకుంటా ఉండే. నేను 14 ఏళ్ళ నుంచి ఆర్గానిక్ ఫామ్ ఇంత ఇంప్రూవ్ అయ్యింది అంటే నేను కూడా ఎంత చేయాలని అంత చేయలేదు అని అర్థం. ప్లస్ మేము కూడా రెస్ట్ ఇవ్వడం లేదు భూమికి, ఏదో పంట వేసి మళ్ళీ పంట పెట్టి ఇట్లా పెడతా ఉన్నాం. సో భూమికి రెస్ట్ అంటే ఏంటి? ఈ జనుము జీలగా వేసి దాన్ని భూమికి మళ్ళీ ఇచ్చేయడమే రెస్ట్. సో దాన్ని దాంట్లో ఏమి రాదు మనకి అనుకుంటాము. బట్ సాయిల్ని
సాయిల్ని హెల్త్ని మేనేజ్ చేసి సాయిల్ని కాపాడుకునేదే మన కర్తవ్యం. ఆ కర్తవ్యం కోసం కొంచెం టైం ఇవ్వాలి. ఈ 45-50 ఏళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద హరిత విప్లవం అని చెప్పేసి ఇంత బెండిచేది, ఇంత బెండకాయ బదులు ఇంత పెద్ద బెండకాయ, ఇంత గుమ్మడికాయ బదులు ఇంత పెద్ద గుమ్మడికాయ అని చెప్పి ఏమేమో తయారు చేసినాం. దాని న్యూట్రిషన్ వాల్యూ ఏమైంది, డిసీజ్ రెసిస్టెన్స్ ఏమైంది, మనకు మంచి చేసే తేనెటీగలు, తూనీగలు, రకరకాల బదనికలు ఇవన్నీ ఎందుకు నా సాలీళ్ళు ఎందుకు పోయినాయి. సో అవి ఉండి చేస్తుంటే పని లెక్కనే చూడండి. తమాషా ఏమంటే వీళ్ళకి డైరెక్ట్గా మందు కొడితే గిలగిలా పురుగు కొట్టుకొని చచ్చిపోయేది కనబడుతుంది, కానీ వాటిని పిచ్చుకలు, రకరకాల పక్షులు, రకరకాల మిడతలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఆ ఎన్విరాన్మెంట్లో ఆ బ్యాలెన్స్ని నేచర్లో చూస్తూ ఉండే అనేది ఎవరు గుర్తించడంలే. అందుకనే విచ్చలవిడిగా ఆటం బాంబేస్తే అందరూ చచ్చిపోయినారు. హిరోషిమా, నాగసాకి లేక ఆనందంగా ఉండేట్లు మందు కొట్టేసి అన్ని పోయినా చూడు అని మంచి చెడ్డ అన్నీ చచ్చిపోతాయి. సో వీళ్ళందరికీ ఏం డౌట్ అంటే అసలు మందులు కొట్టకుండా ఉంటే రావడం లేదు అని. సో ఇదేంది తమాషా, మందులు కొట్టకుండా 50 ఏళ్ళ ముందర పడినాయి, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు పడినాయి. మందులు కొట్టకపోతే ఇప్పుడు పండకుండా అయినాయి. ఎందుకు? ఇప్పుడు మనం ఎట్లయితే ఊరు మారితే జలుబు వచ్చిందో, దగ్గు వచ్చిందో, అట్లా పంటకి చిన్న సమస్య వచ్చినా తట్టుకునే శక్తి లేకుండా పోయింది భూమిలో. ఆర్గానిక్ కార్బన్ లేని దానికి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఈ మంచి చేసే మిత్ర పురుగులన్నీ లేకుండా చేసుకున్నాం కాబట్టి. సో లేకుండా చేసేది మనకేం తెలియదు కదా. సో ఇది కూడా కుట్రలో భాగమా గ్రీన్ రెవల్యూషన్లో. మనం ఎట్లయితే మీరు రాగులు తినండి, సద్దలు తినండి, బెల్లం తినండి, పొద్దున్న లేసి ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, నువ్వులు నూనె పూసుకొని ఎండలో ఉండండి, మట్టి పట్టీలు వేసుకోండి, ఆయుర్వేదం నమ్ముకోండి, మొక్కలను మీ ఇంట్లోనే 10 రకాల మొక్కలు, తులసి, రణపాల, 10 రకాల పంటలు, 2 జామకాయలు, 2 మునక్కాయలు, 2 బొప్పాయి చెట్లు, ఈ కొన్ని రకాలైన మందు మొక్కలు ఇవన్నీ వేసుకొని మీరు వాటిని వాడుకుంటా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఎక్కడో యూనివర్సిటీకి పోతే తప్ప ప్రతి ఇంట్లోన ఈ రకమైన 10 రకాల మందు, వాము, గీము అన్నీ రెడీగా ఉండేవి దినుసులండి కిచెన్లో. అవి వేసేవాళ్ళు ఇమీడియట్గా. అసలు చెత్త తినేవాళ్ళు కాదు కదా, ఫ్రెష్ ఫుడ్డే తినేవాళ్ళు. సో ఈ అవసరం అంతా చూడండి ఒక విష సర్కిల్ లాగా సాయిల్లో పోగొట్టే మన ఆరోగ్యం పోతే మనం పడే కష్టమంతా జబ్బులకి, మందులకి, మాకులకి, హాస్పిటల్కి, బ్యూటీ పార్లర్లకి, షాపింగ్లకి మాత్రం పెట్టిస్తారు. కానీ మనము మన ఇంట్లో ఎకో ఫ్రెండ్లీలు చిన్నది కట్టుకొని సింపుల్గా బతుకుతా ఈ విష సర్కిల్లో ఈ తుఫాన్లు చిక్కుకోకుండా బయట వద్దాము అనుకునేట్లుగా ఎవరు మాట్లాడడంలే. ఇంట్లో ఎవరు మాట్లాడడంలే. ఇంట్లో పిల్లలకి అందరూ ఏం పుష్ చేస్తూ ఉంటారు, ఏమన్నా నువ్వు హైటెక్ సిటీలో పోయి జాబ్ తెచ్చుకోవాలా, లేదా అమెరికాకి వెళ్ళిపోవాలంటా ఉంటారు. కానీ అమెరికాకి వెళ్ళిపోతే నాకు సీతాఫలంకాయలు దొరుకుతాయా, మామిడిపళ్ళు దొరుకుతాయా, జొన్న రొట్టె దొరుకుతుందా, నా రాయిదావ దొరుకుతుందా, నేను పల్లెలో హ్యాపీగా ఈత కొట్టు అవన్నీ చూసుకోవడం లేదు. చూడండి, జస్ట్ బికాస్ సొసైటీ ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ యూ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లివింగ్ ఇన్ అమెరికా, దానికోసం మీతో అన్ని కాంప్రమైజ్ అవుతాడు. సో బుర్ర ఉండేవాడు ఏం చేయాల, నేను 10,000తో బతుకుతా, 10,000 ఏ పని చేసుకునే బతుకుతా, మా రూఫ్ మీద పడి రెయిన్ వాటర్ని ఆల్కలైన్ వాటర్ చేసుకుని అమ్ముకుంటే కూడా బతుకుతా. సింపుల్గా ఏదో మట్టి పాత్రలు చేస్తాము, ఇంకోటి ఏది చేసుకునే 10,000 సంపాదించవచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ చెట్లన్నీ వేసుకొని 2-3 ఏళ్ళలో అన్ని కాయలు తీసుకొని జొన్న రొట్టెలు ఒక 10 కిలోల జొన్నలు, 10 కిలోల సజ్జలు, 10 కిలోలు రాళ్ళు సరిపోయింది, 10 కిలోలు దేశీ బియ్యం చాలు కదా. 4 షర్ట్లు మీరు ఇంకా కాటన్ వేసి దారం చేసుకొని పని బిజీగా ఉండాలి కదా. మీరు కాటన్ వేయండి, కాటన్ తీసుకోండి, దాన్ని జిన్నింగ్ ఏమక్కర్లు విడిపించుకోండి, దారం చిన్న షర్ట్ కుట్టుకోండి, 5 ఏళ్ళు వస్తుంది షర్టు. ఎందుకు బట్టలు 10 రకాల జతలు 50 జతలు ఎందుకు అవసరం లేదు కదా. పెట్టి బీరువాళ్ళు నింపి అరే ఇల్లు పట్టడం లేదు అని చెప్పి పెద్ద ఇల్లు కొని ఈఎంఐలు నెలకి 50 లక్షలు 10 లక్షలు ఎంత కట్టి దాంట్లో ఈ బీరువాళ్ళు సరిపోలేదని అరే చాలా ఖాళీ ఉందని మళ్ళీ బీరువాళ్ళు కొని దానికి వస్తువులు నింపి ఎక్కడ పోతాడు రా నాయన. మీరు వాడుతుండే గుడ్డలు ఏంది, మీరు వాడుతూ ఉండే వస్తువులు ఏంది, అసలు తీసుకోండి వస్తువు వాడుతూ ఉండరా లేదా. మీరు పెళ్లి కట్టుకోండి చీర మళ్ళీ చిన్నప్పటి వరకు కట్టుకుంటారో లేదు తెలీదు, అన్ని డబ్బులు పెడతా ఉండరు అనవసరంగా. 10 జతలు ఉంటే సరిపోయేదానికి వందలు పెట్టి ఈ వస్తువులన్నీ కొంటా ఉంటారు. వస్తు ప్రపంచం అయిపోయింది, ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది. అదే జీడిపి పెరగాలంటే వాక్ కొనాలంట. నాకు అర్థమే కాల. ఇప్పుడు నార్మల్గా సైకిల్ దొక్కుతా ఏదో వేపలు వేసుకొని మేమేమి కొన్ని అవసరమైన మట్టి పాత్రలు వండుకుంటాము, మా తింటే అనేవాడు అసలు పనికిరాడంట దేశానికి.
అవును, జీడిపి పెరగాలంటే వీళ్ళందరూ పెట్టి ఇవన్నీ వాడి లిప్స్టిక్లు క్రీములు అన్ని వాడి ఇవన్నీ చేస్తేనే దేశానికి పనికి వస్తాడు, వాడి జీడిపి పెరుగుతుంది అని. ఇది నాకు అర్థమే కాదు. ఇది అసలు ఏమి కొనమో, అవసరం లేని ఏమి కొనము, అవసరం లేని దానికి ఎంతైనా పెడతాం. 100 రూపాయలు పెట్టుకుంటాం మామిడి పళ్ళు, 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకుంటాం మంచి చేనేత కార్మికులు చేనేత వస్త్రాన్ని వాళ్ళు చేత్తో వడికిన దానికి ఆ శ్రమకు ఫలితంగా డబ్బులు ఎంతైనా పెట్టుకుంటాం, దానికోసం డబ్బులు ఇస్తాం. అట్లా మనకు, మన సొసైటీకి, మన కల్చర్కి, మన సంస్కృతి సాంప్రదాయంకు మనకు అవసరమైన జీవన విధానంలో ఎవరెవరు ఉండారో వాళ్ళు మన కుటుంబం అనుకొని వాళ్ళతో కలిసి పనిచేసేట్టుగా మన డబ్బులు సంపాదన ఉండాలి. జీడిపి కోసం అని చెప్పి మనము ఏదో చేసేది, ఏదో పనులు చేసేది, ఆట మామూలు తయారు చేసి అమెరికా వాడు ఇద్దరికి అమ్ముతాడు, ఇండియాకి అమ్ముతారు, పాకిస్తాన్కి అమ్ముతారు, వాళ్ళ జీడిపి పెరుగుతుందంట. ఒరే నాయన, మేము ఎందుకు కొనాలరా స్వామి నీ వస్తువులండి? ఏదో మేము హాయిగా ఒకవేళ ఫ్రెండ్షిప్లో ఈ పక్క నేబర్స్తో ఫ్రెండ్షిప్లో ఉండి యుద్ధమే రాకుండా వాడికి ఏమన్నా మన వల్ల అవసరమైతే వాడు హెల్ప్ చేసుకుంటే అటు మ్యూచువల్ కూడా బతికిపోవచ్చు. యుద్ధాలే రావాలని ఎవరు కోరుకోరు కదా, ఎవరు కోరుకుంటారు యుద్ధం రావాలని? సార్ ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచో ఉంది ఇది, కానీ ఈ మధ్య కాలంలో బాగా కొంచెం అవేర్నెస్ వచ్చింది. కానీ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ అందుబాటులో లేక ఇది ఎక్కువ తింటున్నారు, నిమ్మప్పు టేస్టింగ్ సాల్ట్. కానీ ఇది చేసే దారుణాలు అంతా ఇంత కాదని విన్నాను. ఒక్కసారి దాని గురించి. యాక్చువల్గా ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా ఏండ్ల ముందరనే అది బ్యాన్ అయింది, అసలు వాడకూడదు అని. ఇప్పుడు టేస్ట్ అనేది ఆ టేస్ట్ బడ్స్కి మనం చిన్నప్పటి నుంచి అలవాటు అయిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, దూడ, దానికి పాలు చక్కెర వేసి తాపేది కదా ఆవు, అది ఆ ఫ్రెష్గా ఆ మిల్క్ తాగి దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అట్లే నేచర్లో ఉండే ఫ్రూట్స్ ఏవైనా కానీ, ఏ పక్షి అయినా ఏ జంతువుని అట్లే ఎంజాయ్ చేస్తుంది. పులులు సింహాలు కూడా జింకను అట్లే పట్టుకొని తింటాయి, దాన్ని ఉప్పు కారం వేసుకొని కాల్చుకొని ఏం తినవు. సో అది ఎప్పుడైతే మిస్ అయిపోయిందో, టేస్ట్కి అలవాటు అయ్యేట్టుగా ఈ సిస్టమ్ మనం తయారు చేసింది. బాగా కాల్చుకుంటే ఉప్పు, ఇంకా ఎక్కువ ఉప్పు వేస్తే దాన్ని, సో ఉప్పు కొంచెం తగ్గినా అరే ఉప్పు తగ్గిపోయింది, స్వీట్ తగ్గిపోయింది, ఇంకా ఎక్కువ అనేట్టుగా మనం తయారు చేసి పిల్లలకు కూడా ముందు నుంచినే ఆ టేస్ట్ కోసమని ఆ చిప్స్లు గిప్స్లు అవి చెత్తంతా వేసి, ఈ టేస్ట్ లేదే మీ మన జొన్న రొట్టి, మన రాగి ముద్ద, మన ఫుడ్, ఇంట్లో చేసిన పప్పు, ఇంట్లో చేసిన సాంబారు లేదే అనే స్టేజ్కి వాళ్ళని తెచ్చి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని మొత్తం వ్యవస్థ అంతా నడుస్తాం. సో ఈ టేస్ట్ అనేది, ఈ టేస్టింగ్ సాల్ట్లు రకరకాల కెమికల్స్ వేసి దాని కలర్లు అట్రాక్టివ్గా కనపడే దానికి వింతైన డ్రింక్స్, గ్రీన్ కలర్ బిర్యానీ సార్, 3 పూట్ల బిర్యానీ పెడితే 100 రూపాయల నుంచి కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఆర్డర్ చేస్తారు. కానీ ప్రతి బిర్యానీలో నిమ్మపు కలుపుతారు. ఆ టేస్టింగ్ సాల్ట్ అంటే 3 పూట్ల ఎంత తింటున్నట్టు. అందుకే కదా ఇప్పుడు 20 ఏళ్ళకే థైరాయిడ్ పోయింది, D3 డెఫిషియన్సీ, B12 పోయింది, గట్ మైక్రోమియం దెబ్బతిన్నింది, కళ్ళకు అద్దాలు వచ్చినాయి, ఇన్ని సమస్యలు వచ్చేదానికి మదరే హెల్తీగా లేరు. సో మదరే ఇవన్నీ చేసి పెళ్లి చేసుకొని పిల్లలు కనింది. సో ఆ పిల్లలకి హెల్త్ ఎట్లా వస్తుంది? సో ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇంకా వాడు డిమాండ్ చేస్తున్నాడు కదా అని చెప్పి వాడికి ప్యాసిఫై చేసేదానికి ఇవన్నీ ఈ ఫుడ్ అన్నీ పెడతా ఉంటారు. ఎక్సర్సైజే లేదు, ఒక బస్ స్టాప్ కూడా నడవలేరు పిల్లలు. జనగణమన అంటేనే 10 మంది పడిపోతారు, జై హే అంటేనే సగం మంది పడిపోతారు. ఎండలకు అసలు ఎండను చూస్తేనే భయపడిపోయే పరిస్థితి ఉంది పిల్లలకి. మరి 150 కోట్ల మంది పిల్లలు వీళ్ళందరూ పెద్దోళ్ళు అవుతారు. సార్ వీళ్ళు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళని ఎవరు కాపాడతారు? చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. ఇది మన కంట్రీలోనే ఉంది సార్. ఇప్పుడు యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఇండియన్ స్వీట్స్ అండ్ వాళ్ళ కంట్రీ స్వీట్స్, ఇండియన్ స్వీట్స్ మేము తినము, దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది. అవును, అందుకే ఎందుకంటే అక్కడ కాన్షియస్గా డిస్కషన్, ఇప్పుడు మనం చేసే డిస్కషను ఎక్కడ పెళ్ళికి పోయినా, ఎక్కడ పబ్బానికి పోయినా అక్కడంతా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అక్కడ హెల్త్ మేము చేస్తుంటాం, మీరు ఏం వంట చేసినారు, పండక్కి ఓళిగలు చేసినారా, సద్ద కుడుములు చేసినారా, సద్దలు స్టీమ్లో చేసి దాన్ని పాలేసి బెల్లం వేస్తే సూపర్గా, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారు అక్కడ. మనకి ఇక్కడ అవన్నీ చిన్న చూపు, ఏదో ఊరికి అట్లా సాంగ్యానికి అన్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి వస్తువులన్నీ పెట్టేసి మనం పోయి కుర్కురేలు తింటూ ఉంటాం, ఏదో పిజ్జాలు తింటూ ఉంటాం. సో అది ఆ డిఫరెన్స్ ఉంది. అందుకనే ఆ కంపెనీ ఎవరైతే ఇవన్నీ సాయిల్ హెల్త్, ఆరోగ్యము, ప్రకృతి, పర్యావరణము అనేది ఎవరింట్లో డిస్కషన్ జరుగుతుందో వాళ్ళింట్లో ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ కాన్షియస్నెస్ చిన్నప్పటి నుంచి పిల్లలు పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి పెద్దవాళ్ళు అంటే, పిల్లోళ్ళని కాన్షియస్గా పెంచితే వాళ్ళ నేచర్ కనెక్ట్ అయ్యింటే వాళ్ళు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా తయారైతే మీ సొసైటీకి మనకు వస్తారు, మీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడేట్టుగా ఉంటారు. వాడికి అవన్నీ విసిగిపోయి టెన్షన్ వచ్చి వాడిని కష్టాల్లో ఉండి మళ్ళీ బయట వచ్చి ఎంతమంది వస్తారు?
ఇప్పుడు వాటి నుంచి బయటపడి మనకి జాబ్ వద్దు, ఈ లైఫ్ స్టైల్ బాగలేదు అని చాలా తక్కువ మంది కదా బయటపడతారు. ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఈఎంఐల కోసమో ఇంకోటో లేదో ఊర్లో వాళ్ళ ఇంట్లో అడుగుతారనో భార్య ఒప్పుకోదనో రకరకాల కారణాల వల్ల ఇష్టం లేకపోయినా అదే పని 60 ఏళ్ళు చేయాలంటే చాలా కష్టం కదా. అది అజినమోటో అంటారు. అజినమోటోనా? టేస్ట్ నిమ్మప్పు కదా అజినమోటో, టేస్టింగ్ సాల్ట్ అన్ని ఒకటే కదా. టేస్టింగ్ సాల్ట్ అంటే అజినమోటో అని, అది చైనా సాల్ట్ అంటారు, టేస్టింగ్ సాల్ట్ అంటారు. నిమ్మ ఉప్పు అనేది సిట్రిక్ యాసిడ్, మామూలుగా ఈ నిమ్మకాయ బదులు. అది ఓకేనా? అది కూడా అంత డేంజర్ కాదు, కానీ అది సింథటిక్ నిమ్మకాయ అనుకోండి. అంటే ఇప్పుడు మనము ఈ కూల్ డ్రింక్స్ అంతా వేస్తారు కదా, ఈ ఆరెంజ్ డ్రింక్స్ లో కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్, స్టిల్ ఇట్ టేస్ట్ లైక్ ఆరెంజ్, ఇట్ టేస్ట్ లైక్ లైమ్. అంటే సింథటిక్ గా కూడా సేమ్ కాంపోజిషన్ వచ్చేట్టుగా కెమికల్స్ తయారు చేసేస్తే మీకు ఆరెంజ్ లాగా ఉంటుంది. సో అవి కూడా హజార్డస్సే, కలర్లో అన్నీ హజార్డస్సే. మీరు మంచిగా ఇప్పుడు కమలాకాయలు, నాగ్పూర్ సంత్రా ఏడ చూసినా ఉన్నాయి. ఈ సీజన్లో మంచిగా తీసుకుపోయి రోజు కుమ్మాల వేసి, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ అది తినమని నేచర్ చెప్తా ఉంది. అందుకని ఈజీగా పండుతాయి. ఆ సీజన్లో ఉండే ఫ్రూట్స్ అవి తింటే ఆరోగ్యంగా ఉంటాం. వెరీ సింపుల్. సార్, మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటికి ఆల్మోస్ట్ 14 ఏళ్ళు అని చెప్పారు కదా. నాకు తెలిసి ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి ఫార్మింగ్ వైపు వస్తున్నారు. మాది మేము పండించుకొని తింటాం. అది కూడా ఇప్పుడు వెన్నుపూస బాగా దెబ్బతిన్నాక, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కూర్చొని నిల్చోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు స్వతహాగా గమనించారా ఎంత పర్సంటేజ్ పీపుల్ మళ్ళీ బ్యాక్ వస్తున్నారు నేచురల్ ఫార్మింగ్కి? యాక్చువల్గా ఓకే, పర్సంటేజ్ తెలియదు, కానీ కొంతమంది వస్తూ ఉండరు. కానీ వాళ్ళు ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం అనేది టీం వర్క్. ఇప్పుడు సాఫ్ట్వేరు సింపుల్గా ఏసీలో కూర్చొని ఏదో రాసేదానికే ఇంత పెద్ద టీం వర్క్ కదా. ఎవరో ఎక్కడో ఉంటాడు అమెరికాలో, ఇంకోడెవరో ఇండియా హెడ్ ఉంటాడు, వాని కింద జనరల్ మేనేజర్ ఉంటారు, దానికి పిఆర్ఓలు ఉంటారు, రకరకాల సిస్టమ్స్, ఇంత వ్యవస్థ ఉంది కదా. ఎవ్రీ మానిటరింగ్ ఉంటుంది, కెమెరాలు ఉంటాయి, దానికి టార్గెట్లు ఇస్తారు, హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి వ్యవసాయం అనేది కూడా అన్ని డిపార్ట్మెంట్లతో మేనేజర్లు, నాట్లు వేసే మహిళలు, విత్తనం తయారు చేసే రైతు, వాళ్ళకి ఎడ్ల బండ్లకి తయారు చేసే కంసాల వాళ్ళు, కుండలు అవసరమైతే కుండలు, ఎన్ని టీం వర్క్ కదా. సో ఇవన్నీ ఏమి లేకుండా వ్యవసాయానికి పాపం ఏదో దిగేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు, ఎట్లా పెద్ద సైన్స్ అమ్మాది. దానికి పొలం ఎట్లా దున్నాలా, ఎట్లా ఎండబెట్టాలా, ఎప్పుడు నీళ్ళు కట్టాలా, ఎప్పుడు మొక్కను ఎండబెట్టాలా, ఇవన్నీ నిజంగానే పెద్ద సైన్స్. సో వాటిని తెలిసిన వాళ్ళతో కలిసి పనిచేయాలి వీళ్ళేమంటే పాపం ఏదో దిగేసి బురదలో దొక్కి ఎవరో పక్కన ఎవరో హెల్ప్ తీసుకొని, ఎవరైనా పనుల్లో హెల్ప్ తీసుకొని చేస్తారు. కానీ ఆ ప్లానింగ్లో అది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే నెక్స్ట్ సీజన్కి ఏం చేయాలా, ఆ నెక్స్ట్ సీజన్కి ఎప్పుడు నాటితే ఎంత వస్తుంది, ఆ విత్తనం ఎట్టెత్తి పెట్టుకోవాలా, ఈ దేశీ విత్తనాలు, వాళ్ళ కనెక్షన్స్, ఇవన్నీ అవుట్సోర్స్ అయిపోయినాయి. ముందు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాడు రైతు. విత్తనానికి పోయేవాడు కాదు, మందులు కొనేవాడు కాదు, భూమి సారం వాడికి తెలిసి ఎట్లా మేనేజ్ చేయాలని ఇంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. 20 మంది పనులకి మంచిగా వేడి రాగి మొత్తలో జొన్న రొట్టెలు తీసుకుపోయి పెట్టేవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పబ్బాలకు ఈయన ధాన్యమో డబ్బులో ఏదో ఇచ్చేవాడు. ఆ రిలేషన్షిప్లో అక్క, బావ, మామ అనుకునే రిలేషన్షిప్ ఉండేది రైతులకి, రైతు కూలీలకి. మామ, వదిన అనుకునే రిలేషన్షిప్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు. మామ, కార్తీక మాసం వచ్చింది, ఈ పని మొదలు పెట్టినావా, చేస్తాడవా, ఇంకా లేదా, కొండలు ఇంకా రాలా, ఇంకా ఏమైపోయిందిరా, అట్లా మాట్లాడుకుంటా అందరూ టీం వర్క్ ఉండేది కదా. ఇప్పుడు వీళ్ళే పోయేసి దిగదాం మేము అని చెప్పి పొలంలో ఉంటే కష్టపడి చేయలేక చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ టీం వర్క్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు కూడా ఏంటి 10 ఎకరాల్లో చేసి మేము ఎంత డబ్బులు $1 million ఖర్చు పెట్టి మేము చేసి సాఫ్ట్వేర్ చేసినాము ఇట్లా చేయకండి, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అది డబ్బులతో పెడితే వచ్చేది కాదు. మీరంతా వచ్చిన వాళ్ళందరూ ఒక 20 సెంట్లో 1/2 ఏకర్లోన మంచిగా నాటుకొని మీరు పొద్దున్నే ఒక 15 నిమిషాలు తవ్వేసి ఆ బూడిద చల్లడమో, కషాయాలు, నీమ్ కషాయం, వేప కషాయమో, ఇంకోటో బ్రహ్మాస్త్రమో, అగ్నేస్త్రమో, పుల్లటి మజ్జిగ ఏదో స్ప్రే చేసి అబ్జర్వేషన్లో ఎంతన్నా మండనీలే. దేశీ విత్తనాలు ఉన్నాయి, ఇంకా ఇండియాలో చాలా దేశీ విత్తనాలు చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా మేము కేరళలో కన్నూర్ అనే విలేజ్, అల్వా అనే ఊరికి పోయినాం. అక్కడ ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్, OFI, ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని OFI అనే వాళ్ళు పెద్ద స్టాల్స్ పెట్టారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు, మహానుభావులందరూ వచ్చారు. 1400 రకాల
వరి విత్తనాలని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన. దాంట్లో ఒకే విత్తనంలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ రెండు ఉన్నాయంట. మామూలుగా ఫోలిక్ యాసిడ్ వేరే, ఐరన్ వేరే టాబ్లెట్లు రెండు కలిపి ఉండే వరి కూడా ఇండియాలో ఉంది. ఆయన ల్యాబ్లో అనలైజ్ చేసి చెప్తున్నాడు. ఆయన ఎంత సింపుల్గా ఉన్నాడంటే నో బిజినెస్ ఆయనకి. సో ఎవరికైనా విత్తనం ఇస్తాడు ఫ్రీగా, వాళ్ళు ఇతను ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా గుడ్డలు ఇస్తే ఆ గుడ్డలే కుట్టుకొని అవే వేసుకుంటాడు. ఎంత సింపుల్గా ఉన్నాడు. ఆ ల్యాబు వెదులతోనే ల్యాబు లెన్సులు పెట్టేసి అక్కడే అనాలిసిస్ చేయడానికి అరే అద్భుతం అబ్బా వాళ్ళు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. అందుకని మనం తిరగాలని, తిరిగి ఇలాంటి వాళ్ళని కలిస్తే అరే ఇంకా ఇంత అద్భుతాలు మన దేశంలో ఉన్నాయి, ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్తో మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు వాళ్ళు లిమిటేషన్ తెలుస్తుంది. నేనేదో 10 ఎకరాలు 100 ఎకరాలు వేసి హైదరాబాద్ అందరికీ నేను దేశీయ ఉపాధి ఇచ్చేస్తా, కూరగాయలు ఇచ్చేస్తా అనే భ్రమలో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ 1 ఎకర్లో మంచిగా 10 రకాల ఆకుకూరలు, 10 రకాల కూరగాయలు, 10 రకాల పండ్ల మొక్కలు పెట్టుకొని వాళ్ళ పిల్లలతో హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆ కమ్యూనిటీ 5 మంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటారు. మరి మీ బిజినెస్ కూడా మీరు చేసుకోండి, మీ జీతాలు మీరు చేసుకోండి. మొత్తం వదిలేసి రాగలిగితే అద్భుతము, లేదు చేయలేదు కొంచెంసేపన్నా మీరు మీకోసం పని చేసుకునే దానికి వీకెండ్ ఫార్మింగ్ కూడా పోతూ ఉన్నారు. వీకెండ్ ఫార్మింగ్ పోయినా మళ్ళీ కంటిన్యూటీ రైతు ఉండాలా. వీకెండ్ కుదరదు ఫార్మింగ్. రాత్రి పడుకునేటప్పుడు కూడా రేపు ఏం చేయాలని ఆలోచించాలా, నెక్స్ట్ వీక్ ఏమైనా ఆలోచించాలా. వర్షం పడిపోతూ ఉంది, ముందుగానే దున్నుకోవాలా, అవన్నీ బయట వస్తాయి, ఆ లార్వాలన్నీ బయట వస్తాయి, కొంగలు తింటాయి. ఇది ఎంత టైం చైన్ లాగా తిరుగుతూ ఉండాలి. సాఫ్ట్వేర్ చాలా ఈజీ. అవును. వ్యవసాయం అనేది టీం వర్క్ 24/7 365 days అట్టే ఉండాలి. ఎప్పుడు లీవ్ అంటే అదే ధాన్యం అంతా వచ్చేసింది సంక్రాంతికి కరెక్ట్గా వానలు పడేటివి, సీజన్లు కరెక్ట్గా ఉండేటివి. ధాన్యం ఇంటికి చేరితే ఇప్పుడు పండగ చేసుకోవచ్చు అనే దానికి ఒక వారం ముందర అవన్నీ చేసుకునే దానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు సీజన్లు కూడా మారిపోయినాయి. ఎప్పుడో నవంబర్లో రావాల్సిన తుఫాన్లు డిసెంబర్లో జనవరిలో వస్తూ ఉన్నాయి. సో మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా. సో రైతుకి ఇంకా జాగ్రత్తగా, ఇంకా తెలివిగా, ఇంకా ఇన్వాల్వ్డ్గా చేస్తే తప్ప వ్యవసాయం జరగదు. డబ్బులుంటే వ్యవసాయం జరగదు. పెద్ద ఎంప్లాయీస్ని పెట్టి లక్షల జీతం ఇస్తే జరగదు. హార్ట్ఫుల్గా ఉండే ఒక కష్టపడి చిన్నప్పటి నుంచి ఈ వ్యవసాయంతో అనుభవం ఉండే 70 ఏళ్ళ రైతు మీ టీంలో ఉంటే జరుగుతుంది. ఆయన అన్నీ చెప్తాడు. ఈత పెట్టండి, ఎండకేయండి, ఈ పొద్దు రేపు బరువు పెట్టి మొన్నాడేస్తే ఆ మొలకలు సల్లెబడి ఇటు కూర్చుంటాయి కాబట్టి బాగా మొలకెత్తాయి. దాన్ని మళ్ళీ బుక్లో ఇంత బుక్ చదవాలి. అది ఎట్లా, ఎందుకు ఎట్ట సల్లాలా అనే దాని మీద ఎవరైనా రికార్డ్ చేశాడు అనుకో ఇంత పెద్ద బుక్ అవుతుంది. ఆయన దగ్గర ఉంటే 5 నిమిషాలు నేర్పిస్తాడు కదా. అట్లే నేర్చుకున్నారు అన్ని విషయాలన్నీ. ఇప్పుడంటే మేము ఎవరి మీద అన్ని గూగుల్లో కొట్టేస్తే మాకు అన్నీ వచ్చేస్తాయని చెప్పి అంతా దాని మీద ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లా అన్నీ ఒక విత్తనం ఎవరో ఒక్క ఒడ్లు గింజేస్తే మొక్క వస్తుంది కదా, దాంట్లో 360 ఒడ్లు విత్తనాలు వస్తాయి. 360 అనుకోండి వస్తాయి. అరే దీనబ్బా ఒక్క విత్తనంకు ఒక విత్తనం అంటే 100% ప్రాఫిట్ కదా. మీరు ₹1,00,00,000 పెట్టారు, ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఏమర్థము 100% ప్రాఫిట్. పెద్ద మొత్తం మీడియాలో అంతా మీరే ఉంటారు. అట్టాడు ఒక విత్తనం వేస్తే 360 విత్తనాలా, ఎన్ని పర్సెంట్ రామా, 36,000% ప్రాఫిట్ అని ఇప్పుడు వ్యవసాయం సూపర్గా ఉంది దిగినాడంట, వచ్చినాడంట సంవత్సరం లోపల. సో వ్యవసాయం అనేది లెక్కల్లో ఇటు చేసేది కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇది దాన్ని అర్థం చేసుకొని చేయాలి. బుక్కులో చదివి గూగుల్ చేసి వ్యవసాయం చేసేది కుదరదు. ఎకనామిస్టు తమాషగా ఇది రాసినాడు. వ్యవసాయం అట్ట కాదు ఆయన. ఒకటేస్తే 360 వచ్చినా దాంట్లో శ్రమ, దాన్ని వచ్చే ఈల్డ్, అవి ఎన్ని విత్తనాలు ఎన్ని బతుకుతాయి, ఎన్ని చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈత కొట్టేది, స్విమ్మింగ్ చేద్దామని గూగుల్ చేసి ఫస్ట్ కుడి చేత్తో నీళ్లు పొట్ట కిందకి తోసుకోవాలను, మళ్ళీ ఎడమకాలు ఆడించవాలను అని 3వ స్టెప్ ఏమి ఆలోచన మునిగి తెచ్చినాను. అటువంటిది ఈత ఆడంటే పోయి పడాలా, ఎవరో పెద్దోళ్ళు ఉండేటప్పుడు పోయి నేర్చుకోవాలా, అయిపోయింది. దిగితేనే లోతు తెలుస్తుంది. వ్యవసాయమైనా ఇంకోటైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా దిగితే తెలుస్తుంది. ఆ దిగినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీ పిల్లలకి ఇటుకలు ఎట్లా అనేది ఇటుకలతో వారం రోజులు పెట్టి తొక్కి వేసి కాల్చి అవి తీసి బురదలో ఆ బూడిద పూసుకొని ఉంటే అప్పుడు బ్యూటీ. ఒక మోటార్ సైకిల్ నిప్పి ఆయిల్ అంతా చేసి బిగించి రెడీ చేసి టైట్గా చేసి అది బ్యూటీ. ఒక కుండని వాళ్ళ చేతులతో తిప్పి చేసి ఒక చిన్న గ్లాసుని చేసి ఆ గ్లాస్ ఎండబెడితే ఆ గ్లాసులో నీళ్లు తాగితే అది బ్యూటీ. దానికి ఎంగేజ్ చేస్తే పిల్లల్ని మనం ఫస్ట్ అనుకున్నామే మా వాళ్ళు కంప్యూటర్లో, మా వాళ్ళు వీడియో గేమ్స్లో, సెల్ ఫోన్లో ఉండిపోయింది, దాన్ని బయట తెచ్చడానికి స్కోప్ ఉంది. సో మన కాయలు మనం పెట్టుకోరాపో టమాటో జ్యూస్ చేసుకుని తాగుదాము,
అనుకొని వాళ్ళకి చెప్తే అప్పుడు వాడు పోయి మన టమాటాలు మని వావ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాడికి. మళ్ళా సిటీలో ఈ కల్చర్లో ఈ స్కూళ్ళలో హైటెక్ స్కూళ్ళలో పోయినప్పుడు డిస్టర్బ్ అవుతారు. బట్ ఆ విత్తనం ఉంటుంది, మనం చిన్నప్పుడు వేసిన విత్తనం అట్టే ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తా డెఫినెట్గా బయటపడతాడు. ఎప్పుడు బయటపడతాడు? వాడి పిల్లలు మళ్ళీ చెత్త తినేటప్పుడు అరే మా అమ్మ చెప్పింది అని అప్పుడన్నా బయటపడతాడు. అప్పుడు అట్లీస్ట్ ట్రై చేస్తాడు, వీడు మారుతాడు. చాలామంది 30-40 ఏళ్ళ తర్వాతనే మారేదానికి స్కోప్ ఉంది. లేకపోతే వాళ్ళకి జబ్బులేమి 30 ఏళ్ళ వరకు రావు కదా. సో జబ్బు వచ్చినట్టే వాకింగ్ చేస్తాడు. ఎవడన్నా వాకింగ్ అంటే షుగర్ వస్తేనే అంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేయాలి. ఎవరే నాయన నువ్వు ఇంత తింటా ఉండవు, ముందులాగా ఓ పూట తినడంలే. మరి అన్నిసార్లు తిన్నప్పుడు వాకింగ్ చేయొద్దా? పెట్రోల్ ఇక్కడ నుంచి పోవాలంటే ఖమ్మం పోవాలంటే పెట్రోల్ కావాలా? నువ్వు ఖమ్మం పోవు, ఇక్కడే ఉంటావు, పెట్రోల్ మాత్రం పోస్తూ ఉంటే ఎట్లా? అది పెట్రోల్లో పెరిగి కింద నుంచి కూర్చుంటే లేని పరిస్థితికి వచ్చింది. ఎవరు కిందనే కూర్చోరు కదా. ఇప్పుడు కింద కూర్చొని మోంచేస్తే అట్లీస్ట్ బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, పొట్ట బెండ్ అవుతుంది, ఇంకా చాలరా ఆయన అంటే కొంచెం నీళ్ళు తాగితే మిక్సీ తిరిగేది. అందుకని కింద కూర్చొని మోంచే సూపర్గా ఉంటుంది. కింద కూర్చొని తినండి ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు టేబుల్ వచ్చినాయి, వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క ఉడికిన వరకు మొత్తం ఇంత పొట్టలు పెట్టుకొని ఈ రన్నింగ్ పోతే కూడా మన పొట్ట తాగితే కూడా మన వాళ్ళకి మూర ముందర ఉంటుంది అనమాట పొట్ట. ఎంతెంత రైస్ తిని అట్ట అయిపోయినారు. 40 ఏళ్ళకి అంతా మోకాళ్ళు సర్జరీలు, ఎన్ని సమస్యలు వచ్చినాయి చెప్పండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చాలా తొందరగా బయటపడి మన సంస్కృతి సాంప్రదాయంలో ఉండే మంచి గుణాలను పెట్టుకొని వ్యవసాయ విధానాల్ని రైతుల్ని కాపాడుకోకపోతే ఈ దేశంకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఇప్పుడు పాలు తాగాలా తాగకూడదా? ఇది ఒక పెద్ద డిస్కషన్. అందరు వీగన్ అంటున్నారు, పాలు తాగకూడదు. దాంట్లో గేదె దూడకి పాలు ఎందుకు ఇస్తుంది అంటే దాంట్లో అంత పెద్ద హార్మోన్స్ ఉంటాయి, అంత పెద్ద బాడీ బిల్డ్ అవ్వడానికి అలాంటి హార్మోన్స్ ఉంటాయి. అది నువ్వు తాగితే నీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అదొకటి మీరే చెప్పినారు కదా, అదే కారణం. మీరే చెప్పినారు కదా. కానీ ఈ టీలు, కాఫీలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ ఇప్పుడు పాలు కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అన్నలా. అంటే పాలని మనం తోడుపెట్టి ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని తోడుపెడితే అది మల్టిప్లై చేసి దాన్ని ఒక ఫేజ్ ఆఫ్ డైజెషన్ చేస్తుంది. చిన్నప్పుడు మనకు 3 years వరకే రెనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది పొట్టలో. అది పాలను డైజెస్ట్ చేసి డైరెక్ట్గా న్యూట్రిషన్గా మార్చే శక్తి దానికి ఉంటుంది. దాని తర్వాత అది ఉండదు. సో మనం పాలు తాగినా ఇప్పుడు అది లోపల కష్టపడి ఆ బ్యాక్టీరియా అంతా దాన్ని ఫైట్ చేసి దాన్ని రిఫైన్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కానీ మన బాడీ తీసుకోలేదు. మీరు చెప్పినట్లు ఒక ఒంటి ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక గేదె ఉంది, 400-500 కిలోలు. అది 6 నెలల్లో దాని బిడ్డ 40-50 కిలోలు పెరుగుతుంది. సో మనము 5 కిలోలు పెరుగుతాం. సో 5 కిలోలు పెరిగే మనము 50 కిలోలు పెరిగే పాలల్లో ఉండే గ్రోత్ ప్రమోటర్స్, హార్మోన్స్ డైరెక్ట్గా తాగితే మంచిది కాదనేది నాకు కన్విన్స్ అయినా. అందుకని నాకు కూడా ఇష్టమే. మేము ప్రకృతి వనంలో చెరుకేసి బెల్లం చేస్తాం, సూపర్గా ఉంటుంది. అది వేసి కొంతమందికి ఇస్తే సార్ ఏంది ఇది బూస్ట్ లాగా ఉంది అన్నాడు. బెల్లమే నువ్వు ప్రాక్టికల్గా మంచిగా మీ పొలంలో మనం చేసుకొని దాంట్లో కెమికల్స్ ఇప్పుడంతా చక్కెరతో బెల్లం వస్తూ ఉంది. చక్కెర చేసి బెల్లం చేసేస్తూ ఉంటారు. దానికి ఎల్లో కలర్ వేసి ఎల్లోగా రెడ్ కలర్ ఎట్లా ఉంటే అన్ని అడల్ట్రేషనే. ఆయిల్ అంతా అడల్ట్రేషన్, ఎడిబుల్ ఆయిల్ అంతా. సో ఇప్పుడు తెల్ల బెల్లం అనేది అంతా అడల్ట్రేషనే, చక్కెరతో చేస్తాం. అందరికీ తెలుసు అది. ఈ లోపల చాలామంది వీడియోలు కూడా పెట్టినారు. సో ఆ బెల్లము సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనే తాగేవాడిని మా పాలలో బెల్లం వేసుకొని. ఇది ఇన్నాక నేను కన్విన్స్ అయ్యి వదిలే నిలిపేసి ఇప్పుడు మంచిగా పెరుగు చేస్తాము, బాగా చిలికి వెన చేసేస్తాము. ఆ వెనతో నెయ్యి చేసుకొని మేము తింటాము. ప్లస్ చిలికిన మజ్జిగ సూపర్ టేస్ట్. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అది లోపల పోతానే మనకి లోపల ఉండే మంచి బ్యాక్టీరియా గట్ మైక్రోబియంని బిల్డ్ చేస్తూ, కాంతార సినిమా లాస్ట్లో నాయన కొడుకు ఇద్దరు డాన్స్ చేస్తారే అట్ట పొట్టలో మంచి బ్యాక్టీరియా హ్యాపీగా ఉంటుంది. నేను పొద్దున్న ఈరోజు అసలు ఏం తినలా, ఏం తినలేదు. నైట్ అక్కడెక్కడో జొన్న రొట్టెలు 2 తినేసి 5:30-6 గంటలకు బయలుదేరినాము. అంతే, నైట్ ఏం తినలా. పొద్దున అంత కొబ్బరి నూనె ఆయన రోజు మేము కొబ్బరి నూనె 3 స్పూన్లు తాగుతాం. డాక్టర్ బిఎం హెగ్డే అని పెద్ద యూట్యూబ్లో అంతా ఉంటాడు. డాక్టర్ బిఎం హెగ్డే, బెంగళూరు మెడ్రాస్ హెగ్డే అని కొడితే వస్తుంది. ఆయన వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ. ఆయన అద్భుతంగా కొబ్బరి అనేది బ్రెయిన్ టానిక్ అని చెప్పినాడు. మనమంతా ఏం చెప్పినాం, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి కొబ్బరి తిన కూడా చేశారు. కేరళ వాళ్ళందరూ కొబ్బరి పుట్టు, కొబ్బరి అన్ని వస్తువులు కొబ్బరితోనే వాళ్ళు. సో అది మేము ఫాలో అవుతాం మా గ్రూప్లో అందరూ. అంత కొబ్బరి నుండి అయినాము అంతే. ఇప్పుడు
నీళ్లు తాగి నీళ్ళు తాగితే ఆయన నీళ్ళు ముందర తాగొచ్చు, ఏమి కండిషనింగ్ ఏమి లే. చాలా మందికి ఏమంటే నిల్చుకొని నీళ్ళు తాగితే 30 రకాల జబ్బులు అంటారు. ఏమి కాదు, కూర్చొని ఎందుకు తాగమని నీళ్ళను కూడా ఎంజాయ్ చేసి తాగమని దాన్ని కూర్చోమంటాం. అంతేగాని నిలబడుకోవడానికి జబ్బులు ఏమి రావు. అన్నిటి కండిషన్ కుడి పక్కనే లేయాలని ఎడపక్కన లేచిటాడు బై మిస్టేక్. రోజంతా అయ్యో నాకు ఇప్పుడు కుడి పక్కన లేచాను, ఏడు ఎడపక్కన కొడుకొని కింద పడి చేస్తాడు. ఒరే నాయన అది అయిపోయింది, ఇస్పిట్టేసి ఇప్పుడు ప్రజెన్స్లో ఉండరా నాయన అని నేను చెప్పేది. సో అట్లా మనము ఈ పాలని కన్వర్ట్ చేసి పెరుగు రూపంలో సన్నగా ఉండేవాళ్ళు పెరుగు తినండి, కొంచెం దాంట్లో హై ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. లా ఉండేవాళ్ళు తినకూడదు కదా, ఫ్యాట్ ఎక్కువ కాబట్టి. మజ్జిగ చిలికిన మజ్జిగ వెనదేస్తే సూపర్. ఆ ఫ్రెష్ మిల్క్, ఆ ఫ్రెష్ మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఐఎమ్ కన్విన్స్డ్. సరే వేగాన్స్ మిల్క్ మనకు ప్రోడక్టే కాదు అనేది కూడా దెర్ ఇస్ ఎ రీజన్ ఇన్ దట్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ కొత్త అబ్బాయి, ఒక అబ్బాయి శివ అని ఒక అబ్బాయి వచ్చినాడు. ఆ అబ్బాయి చదువుకోవాలి పెద్దగా ఏమి, అబ్బాయికి వెరీ ఇంట్రెస్ట్. ఎప్పుడో మేము చాలా ఏళ్ళ ముందు ట్రై చేసినాం అంతే. పల్లీలతో మిక్సీకి వేసి పాలు చేసి తోడుపెట్టాడు, గట్టి పెరుగైంది గట్టిగా. పల్లీలతో పల్లీల పాలతో పెరుగు. వేగాన్స్ అదే చెప్పేది. ఈ పచ్చిది కాబట్టి నానబెట్టే పని కూడా లేదు. పచ్చి పల్లీలు మిక్సీకి అయితే పాలలాగా వస్తుంది కదా, అది పిండేసి దాంట్లో మన పెరిగే వేసినాడు, తోడు పెట్టాడు మజ్జిగ. పొద్దున పెరిగైంది. తింటే పల్లీలు టేస్ట్ ఉంది, కానీ మనమేమి పెరుగు అంటానే ఆవు పెరుగుతో మైండ్తో రిజిస్టర్ అయి ఉంటుంది. బట్ పల్లీలు కూడా సూపర్ మంచి టేస్టే కదా. అట్లే కుసుమలతో చేయొచ్చు, నువ్వులతో చేయొచ్చు, రకరకాల వాటితో కూడా మనం మిల్క్ తయారు చేసి కొబ్బరి పాలతో కూడా చేయొచ్చు. మరి ట్రై చేయండి. కొబ్బరి పాలతో దాన్ని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసి అది కానీ తింటే మీ గట్ మైక్రోబేమ్ బాగుంటే, పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే B12 తయారవుతుంది, మొత్తం డైజెస్ట్ సిస్టమ్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదు. గట్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, అంటే మధ్యలో బ్రెయిన్కి పోకుండా మధ్యలో ఒక అడ్డుకట్టు ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసుకొని బ్యాక్టీరియా మాత్రం పోతుందంట. ఇట్ విల్ అలో ఓన్లీ ద బ్యాక్టీరియా బ్రెయిన్కి. ఆ గట్ బ్రెయిన్ బ్యారియర్ని బ్రేక్ చేసుకొని బ్రెయిన్ లేకపోయి పొట్ట కూల్గా ఉంటే బ్రెయిన్ కూల్గా ఉంటుంది. మాకు పొట్ట కూల్ కాదు, ఫుడ్లే పొద్దున్న నుంచి కాఫీలే, టీలే, ఫుడ్లే ఏమిలే, కూల్గా ఉన్నాను కదా. నేను ఇట్లే ఇంకా సాయంత్రం వరకు కూడా నేను ఇట్లే చేయగలను. ఎక్కడో కొంచెం ఆకలి ఉంది, పర్వాలే, పెద్ద అసిడిటీ పేషెంట్ నేను ముందు. ఇప్పుడు రాగి జావ తాగే నా అసిడిటీ అంతా పోయింది. ఓన్లీ రాగి జావ, రాగి పిండి, మా బెల్లం, ఫినిష్డ్. 36 hours డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours ఫుడ్ తింటానే ఉండాలన్నారు. తినే అవసరం లేదు. ఎక్కడుంది బుక్కుల్లో? ఇంత పెద్ద బుక్కులు చదివింటారు కదా, మరి ఎక్కడుంది బుక్కుల్లో? పొద్దున్నే పరగడుపున జిగటగా ఉండే రాగి జావ తాగితే మీ గట్టు మ్యూకస్ మెంబ్రేన్ రీబిల్డ్ అయిపోయి 3+ ఎరోషన్స్ అని ఉన్నాయి. నా పొట్టలో డ్యామేజ్ ఉండింది, అవన్నీ రికవర్ అయిపోయినా 14 ఏళ్ళ నుంచి. ఉత్త రాగి జావ. మీ ఇంట్లో 4 ఉన్నారంటే 10 గ్లాసులు రాగి జావ రెడీ అయిపోవాలి. పొద్దున్నే ఏమి ఉన్నాయి రాకపోయినా 4 గ్లాసులు రాగి జావ తాగేలా. రాగి పిండి కూడా ఓన్లీ రాగులతో పిండి చేయాలి, మొలక కూడా కట్టకూడదు, 10 రకాల 20 రకాల అవసరం చేయకూడదు. రాగి పిండి మాత్రం జిగట వస్తుంది. ఆ జిగట మీరు పొట్టలో నింపితే సూపర్. ఫస్ట్ మీరు రాగి పిండిని నీళ్ళలో కలిపేయాలి, అవి కరిగిపోతుంది. వేడి ఉండే నీళ్ళలో ఇది పోస్తే తిప్పుతా ఉంటే రాగి జావ అంతే. రాగి జావ నా భార్య చేయడం లేదంటే నువ్వు చేయనా నాయన, నువ్వు చేసి నాకు నువ్వు చేసి నేర్చుకో, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి రాగి ముద్ద, జొన్న రొట్టెలు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే బెల్లం కలుపుకుంటా. నేను మజ్జిగ ఏమి ప్రోడక్ట్, ఎందుకంటే మజ్జిగ అన్ని రకరకాల పాలు, మీరు చెప్పిన ప్యాకెట్ పాలు ఎన్ని ఉంటాయో తెలియదు నాకు. అందుకని నేను ఎవరికి మజ్జిగ పాలు రికమెండ్ చేయను. ఓన్లీ రాగి పిండి, దాంట్లో షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంది, అన్ని మినరల్స్ ఉన్నాయి. రాగి పిండిలో సూపర్ కాల్షియం, ఇంకా ఆల్ మెగ్నీషియం, రకరకాల మినరల్స్ ఉన్నాయి. ఈ 4 గ్లాసులు పొద్దున్నే 3 గ్లాసులు తాగేస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మీరు 9కో 10కో మిల్లెట్స్తో తినేసి, సాయంత్రం కానీ సీజనల్ ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని 4 కమలాకాయలు, అన్ని సీతాఫలంకాయలు, 2 గుగ్గిళ్ళు, మన గుడికి పోతే బఠానీలు, శనగలు ఇవి పెడతారు కదా, అన్ని గుగ్గిళ్ళు బాగా మిర్చి గిచ్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా నిమ్మకాయ పిండుకొని, అవి సూపర్ ఫుడ్. అంతే చాలు, అందరికీ ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు జబ్బులు పడిన 100 మందిలో 90 మంది ఆరోగ్యవంతులు అయిపోతారు. నిజం, ఇంతే చేయాల్సింది. మా దగ్గర ఏముంది, ఈ కషాయాలు, ఆ కషాయాలు, ఇవి దాకా ఏమేమంటారు. అరే నువ్వు పొద్దున్న నుంచి చెత్తంతా తిని, బకెట్ బిర్యానీలు తిని, చెత్తంతా తిని, సాయంత్రం పోతానే నేను రోజు తులసి కషాయం చేస్తాను, అయినా నాకు థైరాయిడ్ పోయింది అంటే ఎందుకు పోదు? ఇంత డ్యామేజ్ చేసి ఇంత ఇస్తే ఏం ప్రయోజనం? నువ్వు అసలు ఏమి కషాయాలు తాగదు నాయన. నువ్వు కిటికీని తీసి పడుకొని మంచి గాలి, ఆ నది నీళ్లు వేడి చేసుకొని మంచి ఆహారం ఓ పూట తిను, ఆరోగ్యం బాగా అయిపోతుంది. మాకంతా అట్లే అయింది. మాకు అయింది కాబట్టి మేము మాట్లాడగలుగుతాం.
ఇవన్నీ లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మరి ఈ పొడి వేసుకోండి పాలల్లో, ఆ పొడి వేసుకోండి, ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ డ్రింక్స్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, మీరు పొద్దంతా ఎనర్జెటిక్గా ఉంటారు, బాగా పొడుగు విరిగిపోతారు, హైట్ వస్తారు. సరే మరి ఇవన్నీ లేనప్పుడు మీ తాతలందరూ బాగా ఆజానుబాహులుగా ఎందుకుండ్రి ఇవన్నీ వాడతా ఇంత రిచ్ ఫుడ్ తింటా ఉండే 10వ క్లాస్ పిల్లలు ఇంత పొట్టికి ఎందుకున్నారు? అసలు జనరేషనే పొట్టి అయిపోతా ఉంది. దాని మీద ఇక్రిసాట్ అని హైదరాబాద్లో ఉంది ఒక సంస్థ, పటాన్ చెరువులో ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ట్రోఫీ అనేదో ఉంది. సో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అంటే కొన్ని వందల మంది పిల్లలు, వాళ్ళ వెబ్సైట్కి పోయి చూడొచ్చు మీరు, ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ న్యూస్. ఏ పిల్లలకైతే మిల్లెట్స్ పెట్టినారో, పర్టికులర్లీ రాగులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ బాగుందని ప్రూవ్ అయింది. సో ఈ రాగులు జొన్నలు సద్దలే అనుకుందాం, కొర్రలు సామలు వీటితోనే వేసి కొంచెం టేస్ట్ వచ్చేదానికి చాక్లెట్ కలిపి, ఇంకొంచెం షుగర్ కలిపి, టేస్ట్గా ఉండాలి కదా, ఇంకొంచెం ఫ్లేవర్ కలిపి, రోజ్ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవర్ ఇవన్నీ కలిపి దానికి ఏదో డబ్బాలో పెట్టి ఇంత ఇస్తాడు. దాంట్లో ఇంత మంచి ఉంటే ఇంత ప్రిజర్వేటివ్, ఇంత కెమికల్స్, ఇంత కలర్లు ఉన్నాయి, ఇంత నువ్వు ఇంత తినాలి మంచిది ఫుడ్, జొన్న రొట్టె రూపంలోనో నీ ఫుడ్లోనో ఫ్రూట్స్లోనో, పల్లీలో నువ్వుల లడ్డు, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు తిన్నారనుకోండి పిల్లలు, పొద్దున లేసి అంత కరివేపాకు, మునగాకు, అవిశాకు వారంలో 3 సార్లు తింటే 1 మంత్లో 2% హిమోగ్లోబిన్ పెరుగుతుంది. చిన్నపిల్లలకి ఏదో రూపంలో రొట్టెలో కలిపో ఇట్లా 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 ఇచ్చినారనుకోండి, డెఫినెట్గా వీటికంటే ఎన్నో రెట్లు బాగుంటారు. సో మేమేదో హెల్త్ డ్రింక్ ఇస్తాం కాబట్టి ఏమి చెత్త అయినా తినొచ్చనా? అరే చెత్త తినొద్దు, ఇది అవసరం లేదురా నాయన అంటే మేమంతా టాబ్లెట్లు వేసుకోవడం, D3 వేసుకుంటాము, కాల్షియము, మగవాళ్ళు కాల్షియము, ఆడవాళ్ళు కాల్షియము, పిల్లలు కాల్షియము, ఎన్ని డబ్బాలు. ఇప్పుడు ఆవు ఏది తింటుందో దూడ కూడా అదే కదమ్మా తినేదే. గర్భిణీ స్త్రీకి వేరే, ఇది గర్భిణీ స్త్రీకి ఇంకొంచెం ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం కరెక్ట్ ఫుడ్ తినాలా, ఎక్సర్సైజ్ ఉండాలా, ప్రీనాటల్ ఎక్సర్సైజ్ ఉండాలా, ఫ్రీ డెలివరీ అయ్యేదానికి అన్ని పనులు చేసుకుంటూ ఉండాలా, అప్పుడే మూమెంట్ కరెక్ట్గా ఉండేది. చాలామంది అడవులు కట్టు వేసుకొని మీ పిల్లల్ని తీసుకొని వస్తారు, పిల్లలు అనేసి. ఇప్పుడు రిస్క్ ఉంటుంది, ఎవరో బిడ్డలు చనిపోయినారు, అప్పుడు కొన్ని మెడకు తాడు చుట్టుకోను, ఉమ్రికల్ కార్డు అవి రాకుండా ఉండేదానికి హాస్పిటల్ డెలివరీ ఓకే. అంతేగాని నార్మల్ డెలివరీ చేయిస్తాము 5 లక్షల ప్యాకేజ్ అయింది, ఒరే అయ్యేది నార్మల్గానే రా స్వామి డెలివరీ. ఎట్లయితుంది? నార్మల్గా నువ్వు ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది. ఏంది నార్మల్గా నువ్వేదో పని చేసుకుంటా ఉన్నావు, కిందకు పోతావు, పైన కూర్చున్నావు, ఏదో ఇంట్లో పనో బయట పనో మోటార్ సైకిల్ తోలుతావు, ఏదో కారు ఏదో చేసుకుంటా ఉంటే నార్మల్గా ఉంటే నార్మల్ పని ఓకే. పొట్ట పెరిగే కొద్దిగా కొన్ని పనులు చేయలేం కాబట్టి కొంచెం తగ్గించుకుంటా ఉంటే పని నార్మల్గా ఉండాలి. ఇప్పుడేమి ప్రెగ్నెన్సీ అవుతారో బెడ్ మీద కూర్చునేసి అమ్మమ్మలు అందరూ వచ్చేసి అమ్మ నువ్వు కాలు కిందనే పెట్టద్దని 50 కిలోలు ఉండేమే 80 కిలోలు అయింది, పెట్టుండేది 4 కిలో, మీరు 26 కిలోలు పెరిగిపోయినది 20 ఏళ్ళు బట్ట తగ్గదు, అయిపోయింది కథ క్లోజ్. మరి ఎంత డ్యామేజ్ అయిపోతుంది? ఎందుకో ఫిజికల్ యాక్టివిటీ లేదు, విపరీతంగా ఫుడ్ పెట్టేసి విపరీతంగా ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఇది మంచిది అయితే అన్నీ ఏది తిన్నా మంచిదే. ఇంట్లో ఉండే ఫుడ్ ప్యాకెట్ కాకుండా ఉండి ఏ ఫుడ్ తిన్నా మంచిదే. సో ఐరన్ ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ, మహిళలకి ఇప్పుడు అదే కదా ప్రాబ్లం, హిమోగ్లోబిన్ అందరికీ 6-7 ఉంది కదా. సో ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా డేంజర్ కదా బిడ్డ కూడా. అందుకని హిమోగ్లోబిన్ పెరగడానికి సజ్జలు, రాగులు, కరివేపాకు, మునగాకు, పాలాకు, ఆకుకూరలు బాగా ఇంత వేసుకొని పెరిగేసుకొని తినేయాలా. లేదు తినలేకపోతే జ్యూస్ వేసుకొని ముక్కు మూసుకొని తాగాల, లేదా బెల్లం వేసుకొని టేస్ట్గా ఎట్టో తాగాలి కదా. ఆ ట్యాబ్లెట్ వేసుకునేసి ఇదేంది, ఇంటికి పోతే మొత్తం ట్యాబ్లెట్ కంపే. ప్రెగ్నెన్సీ అయింది, బిడ్డ పుట్టినాడంటే వాడు పుట్టినప్పటి నుంచి ఈ డ్రాప్స్ ఆ డ్రాప్స్, ఈ మందు ఆ మందు, వాడిని జలుబు వచ్చా తుమ్ము వచ్చా హాస్పిటల్, ఇదే పని వాడికి. లాస్ట్కి వాడి మోషను ఒంటికి కూడా కెమికల్ వాసనలో ఎట్ట తట్టుకుంటుంది వాడి బాడీ. పుడతానే వాడికి చక్కెర వేసి పాలు తాగిపిస్తారు. చక్కెరే పెద్దది, చక్కెరే మంచిది కాదు, సల్ఫర్ ఉంటుంది, ఏమి ఉంటుంది. తల్లి పాలు వాడు చక్కెర వేసి బాగా తాగుతాడు అని వాడే. అరే వాడు బాగా తాగేది కాదు, వాడికి ఎంత అవసరం అంత తాగేది కావాలా. మనమైనా జొన్న రొట్టెలు అయితే 2 తింటాం, అదే కుండ బిర్యానీ అయితే ఇంత తింటాం. అటువంటి చక్కెర వేసి బూస్ట్ ఇంకోటి వేసి కెమికల్స్ ఏదో వేసి ఎందుకు తాపియాలా? వాడు ఎంత తాగుతాడో తల్లి దగ్గర పాలు అంతే తాగని హాయిగా ఆడుకుంటాడు. వాడికి అన్నప్రాసన చేసేది కూడా రాగులతో జొన్నలతో ప్రాసన చేయాలా, లేదు ట్రైబల్స్ పండించిన రైస్తో చేయాలా.
ఆర్గానిక్గా ఉండే కూరగాయలు ఆకుకూరలతో మ్యాష్ చేసి పెట్టి చేయాలి. అన్నీ పెట్టచ్చు. పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఏమి తింటారో అవన్నీ పిల్లోళ్ళు పెట్టచ్చు. కానీ పెద్దోళ్ళు చాలా చెత్త తింటా ఉంటారు కదా ఇప్పుడు. అది పిల్లోళ్ళకి పెట్టేది కరెక్ట్ కాదు, అది చూడాల్సింది మీరు. అవును. అన్నీ బయట నుంచి తెప్పించి పెట్టి తింటా ఉంటారు పెద్దోళ్ళు. పెద్దోళ్ళు ఏమి ఇంట్లో కుక్ చేసి ఫ్రెష్గా జొన్న రొట్టె వేడిగా పెను మీద నుంచి ప్లేట్లోకి తింటా ఉంటారా? ఏం లేదు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.